ఉండాలంటే ఎట్టి పరిస్థితుల్లో 545 ఉండాలి. మనం 547 బయటకు వచ్చామనుకోండి, ఆయన ఉండడు. ఎందుకంటే నీకు లేట్ అయితే నువ్వు నీ ఏర్పాటు నువ్వు చేసుకోవడమే. 2 నిమిషాలు 3 నిమిషాలు కూడా అప్పట్లో వెయిట్ చేసి ఉంటారు. వెంటనే వెళ్ళిపోయారు. ఏంటి ఈ చెప్పాలి, ఎందుకంటే దీనికి ఇంకో వ్యక్తి కూడా ఉన్నారు. ఆవిడ ఆయన భార్య. ఆమె ఒకసారి నాతో చెప్పింది, ఈయన 1 నిమిషం కూడా వెయిట్ చేయండి నా కోసం, వెంటనే వెళ్ళిపోతాడు. 5:30 బయలుదేరాలి మనం అంటే 5:35 దాకా కూడా ఉండడు, వెంటనే వెళ్ళిపోతాడు. టైం అంటే ఇక టైమే. ఈ చాలా వాటికి కూడా ఆగి ఉంటాం. ఈ 7:30 కంటే మీరు 8 o'clock రండి చెప్తాం. ఎందుకంటే 7:30 ఎవరు రావుంటారు. 7:30 చెప్తే ఆయన వచ్చిన దగ్గర నుంచి మాకు తెలుసు. అందుకని చెప్పి బాబు మీరు రావద్దు, మీరు ఏంటంటే రండి చెప్తున్నాం. అంటే టైం పాటించడం అనేది మన చేతుల్లో ఉంది. మనం మేనేజ్ చేసుకోవాలి. ప్రపంచంలో ఎన్నో విషయాలు మేనేజ్ చేయగలం అని అనుకుంటే మనం టైం మేనేజ్ చేయలేకపోతే మిగతా విషయాలను మేనేజ్ చేయలేము. కాబట్టి ప్రతి వాడు టైం పాటించడానికి ప్రయత్నం చేయండి. ఆయన ఇచ్చే ప్రయత్నం చేసుకోండి. ఇంకో విషయం చెప్పాలి, ఆయన మంచి స్పోర్ట్స్ వాడు. ఇక్కడ మన యోగా హాల్లో కూడా మన రాజు స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ లో దానికి ప్రైజ్ వచ్చినప్పుడు దాన్ని ఎంకరేజ్ చేయడం కోసం ప్రతి నెల 5,000 రూపీస్ ఆయన కుర్రాడికి ఇస్తున్నారు. ఎందుకంటే ఈ రకంగా ఎక్స్ట్రా డైట్ తీసుకోవాలని తను 21 years వచ్చే వరకు కూడా దానికి ఇస్తానని చెప్పారు. ఆ రకంగానే చేస్తున్నారు. ఆ కుర్రవాడు కూడా బాగా ఇంట్రెస్ట్ తీసుకొని యోగా నేర్చుకోవడం, యోగా కాంపిటీషన్స్ లో పాల్గొని మంచి ప్రైజులు కూడా తీసుకొస్తాడని చెప్పి భవిష్యత్తులో మేమంతా ఆశిస్తున్నాము. తర్వాత ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, ఈ మాస్టర్ గురించి చెప్పారు. ఏమి మన అసోసియేషన్ లో ఏ ప్రోగ్రామ్ జరగాలన్నా ఆయన ఇన్వాల్వ్మెంట్ అయితే ఏది జరగదు. ఎందుకంటే అందరితోనూ మంచిగా ఉండి అందరినీ ఒకటి చేర్చగలిగే శక్తి మన మాస్టర్కి ఒకటే ఉంది. కాబట్టి మేమంతా కూడా ఆయన ఏం చెప్తారా ఎదుర్కొంటున్నాం, ఆయన చెప్పి ఫాలో అయిపోతున్నాం. అందువల్ల మాత్రమే మన అసోసియేషన్ చక్కగా ఇటువంటి కార్యక్రమాలు చేయగలుగుతుంది. ఓకే, మేము అందరికీ చూడబడుతున్నాం అనుకోవచ్చు. కానీ అందులో మనకి చీఫ్ గెస్ట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు. అంటే కలెక్టర్ గారికి చాలా పనులు ఉంటాయి. యాక్చువల్గా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అంతా చూడాలి, చాలా బిజీగా ఉంటారు అడ్మినిస్ట్రేషన్. వారు మనకి కొంత టైం కేటాయించడమే మన అదృష్టం, చాలా గొప్ప. సో వారికి మనం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటర్ మనం చెప్పాలి, మనం టైం అంటే టైం ప్రకారం రావడానికి అవకాశం ఉండదు. మేమంతా అంటే ఖాళీగా ఉన్నాం, ఎట్లా ఉన్నాం. బిజినెస్ పీపుల్ కూడా కొంత ఎడ్జిస్ట్ చేసుకోవచ్చు. కానీ సో అందుచేత మనం వెయిట్ చేస్తున్నాము, లేట్ అయింది అని అనుకోవడానికి అవకాశం లేదు. ఆయన రావడమే మనకి చాలా గొప్ప, మన అదృష్టం. వారి యొక్క సందేశం, ఎందుకంటే ఆయన కూడా యోగా అంటే ఆయనకి చాలా ఇష్టం. ఆయన కూడా రెగ్యులర్ గా యోగా చేస్తున్నారు. దానికి ఇన్స్పిరేషన్ కూడా మన సత్యనారాయణ గారు. సో సత్యనారాయణ గారి గురించి చెప్పారు అంతా కూడా. అయితే యాక్చువల్ గా ఈ అమరావతి యోగా నిరోధక అసోసియేషన్ మేము పెట్టడానికి కూడా ఆయన కూడా ఫౌండర్స్. ఆయనే మా అందరికి కూడా మనం ఒక అసోసియేషన్ పెట్టాలి, మనకు కాల్ కావాలి, మనకి ప్రయత్నం చేయాలి అని చెప్పి ఇనిషియేషన్ అంతా తీసుకున్నా కూడా ఆయన జాగ్రత్త ఏంటంటే ఫస్ట్ ఈ వీటి మీద ఈ గ్యాలరీస్ మీద కూర్చోబెట్టి చేయించేవాడు, లేకపోతే వాడవాళ్ళు చేయించేవాడు. అది సరే. అంటే మీకు
అరుణ్ గారు చెప్పినా ఎల్లారావు గారు చెప్పినా అరుణ్ కుమార్ గారు అంటే ఆయన పాపులర్ షూ మార్క్ అధినేత. దేశం మొత్తం మీద అన్ని బ్రాంచ్లు కూడా చూసుకుంటారు. ఆయన మంచి అడ్మినిస్ట్రేటర్. అంత బిజీగా ఉండి కూడా అంత బిజీగా ఉండి కూడా ఆయన యొక్క సక్సెస్ కారణం ఏంటంటే ఆయన పంక్చువాలిటీ. అంటే వారి గురించి చెప్పడం గురించి కాదు మీకు చెప్పారు. పంక్చువాలిటీ అంటే ఎట్లా మెయింటైన్ చేయాలి, పంక్చువాలిటీ మెయింటైన్ చేస్తే ఏ రకమైన డిసిప్లిన్ మనకు వస్తుంది అనే ఉద్దేశంతో ఆయన ఎగ్జాంపుల్ గా చెప్తున్నాం అంతే. అంతేగాని ఆయన ఇక్కడ కోటలోంచి కాదు చెప్పేది. సో ఆయన ఇంకోటి ఆయన ఏంటంటే చాలా కాలం దాదాపు 9 years స్టేట్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీగా పనిచేశారు. చాలా మ్యాచ్ ఇంటర్నేషనల్ మ్యాచ్ అని కూడా ఆర్గనైజ్ చేశారు. మన స్టేట్ కంబైన్డ్ స్టేట్ ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో కలిపి ఉన్నప్పుడు చేశారు. అలాగే ఎల్లారావు గారు కూడా డిస్ట్రిక్ట్ కృష్ణా జిల్లా క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ చేసి అలాగే బ్యాంకు కెనరా బ్యాంక్ లో చేసి రిటైర్ అయ్యారు. బ్యాంకు అసోసియేషన్ ఆల్ ఇండియా లెవెల్లో కూడా అసోసియేషన్ పనిచేస్తారు. వారికి అనుభవం కూడా ఉంది. అంటే ఇంత బిజీగా ఉండి కూడా రెగ్యులర్ గా టైంకి వచ్చేస్తారు. ఆయన మార్నింగ్ గ్రౌండ్కి వచ్చి వాకింగ్ చేసుకుని కొంత యోగా చేసుకుని కొంత ఎక్సర్సైజ్ చేసుకుని మళ్ళీ 8 అంటే పంక్చువల్ 8కి వెళ్ళిపోతాం. సో అంటే మీరు కూడా కొద్దిగా ఆ పంక్చువాలిటీ అలవాటు చేసుకుని డిసిప్లిన్ అన్నది ఏం చేయాలి సరే ఏ ఫీల్డ్లోకి వెళ్ళాలన్నా డిసిప్లిన్ చాలా ముఖ్యం. సో ఇది మేము ఈ ఫ్రీ క్యాంప్ పెట్టిన పర్పస్ కూడా అదే. దయచేసి ప్రిపేర్ కాబట్టి మీరు అన్నా కూడా టైం క్రమం తప్పకుండా రెగ్యులర్ గా రావడానికి ప్రయత్నం చేయండి. మార్నింగ్ ఈవినింగ్ కూడా క్లాసులు చెప్తున్నారు. ఆయన టైం అంతా కూడా మాస్టర్ లెక్చిస్తున్నారు అంటే దాన్ని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోమని చెప్పి మా రిక్వెస్ట్. సరే ఇదంతా ఏంటంటే మీరు ఖాళీగా కూర్చున్నారు కాబట్టి ఇది ఒక యోగా క్యాంప్ కాబట్టి మనం ఏంటంటే ఈ టైం కూడా మనం వేస్ట్ కాకుండా మన సత్యనారాయణ గారు మనకి ఏంటంటే ఇంకో అదృష్టం. మన సత్యనారాయణ గారే మనకి ఆన్లైన్ యోగా చేస్తున్నారు, ఇంత టైం చేస్తున్నారు అంటే ఆయనకి గురువు గారు వెంకటేశ్వరరావు గారు. ఆయన డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీలో చీఫ్ కోచ్ గా ఉన్నారు. ఆయన యొక్క సందేశం మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఆయన చాలా నిష్ణాతులందరూ ఆయన డెఫినెట్గా పిలవాలి. ఆయన పిలిచి మన వాళ్ళందరికీ కూడా ఆయన యొక్క సందేశం ఇప్పించాలి అని చెప్పి ఆయన ఎంతో తపన పడి ఆయన్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది అన్నమాట. సో ఆయన చేత వారి చెప్పేది కూడా మీరు అందరూ శ్రద్ధగా వినండి. అవన్నీ కూడా ప్రాపర్గా మనం యూటిలైజ్ చేసుకున్నాం. ఈ టైం కూడా కరెక్ట్గా వచ్చే లోపు ఈ యోగాకి సంబంధించి మన మాస్టర్ చిన్న ఏదైనా ఒక ప్రక్రియ అందరూ కూడా చేయగలిగి కూర్చుని ఎదురుపడి చేసేది బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఏదో చేస్తారు. వారు ఎవరో తెలుసా? మన అసోసియేషన్ ప్రెసిడెంట్ నాగేశ్వర గారు, రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్. ఇందాక ఒక విషయం చెప్పాను. ఈ క్యాంప్ కండక్ట్ చేయడానికి మనకు మొత్తం 50,000 రూపాయలు సుమారుగా ఖర్చు అవుతుంది. మన అసోసియేషన్ ఖర్చు పెట్టుకుంటుంది. ఈ సందర్భంగా 50,000 రూపాయల ఖర్చుని ఎక్కువ మంది పంచుకుంటే అసోసియేషన్ బడ్జెట్ తగ్గుతుందని బాగుంటుంది. నేను ఒక 5,000 రూపాయలు ఈ క్యాంప్ కాంట్రిబ్యూట్ చేస్తున్నాను. క్యాంప్ ఖర్చు ఇది ఉచితం, ఎవరి దగ్గర ఏం ఛార్జ్ చేయట్లేదు. అందుకని మీలో ఎవరైనా ఈ క్యాంప్ సందర్భంగా అసోసియేషన్ కి ఏదైనా కాంట్రిబ్యూట్ చేయదలుచుకుంటే కాంట్రిబ్యూట్ చేయండి. ఓకే సార్? మీలో బయటగా ప్రాణాయామం చేద్దాం. నమస్కారం.
ప్రీతి ఓంకారం చాలా అద్భుతమైన క్రియమాట. ఈ మతానికి కుల సంబంధం కాదు, మన శ్వాసకు సంబంధించింది. మీరు కూడా చేయండి, అందరూ చేసుకోవచ్చు. వీళ్ళంటే వీళ్ళ దేవో మీకు ఆసనం కోసం ముందు కూర్చోబెట్టాం, తర్వాత చేస్తారు. ఇప్పుడు ఆ ఓంకారం అందరూ చేస్తారు. కానీ ప్రీతి మీ ధ్యాస అంతా ఓంకారంతో ఉన్నటువంటి శబ్దం నాలుగు రావాలి. ఫేస్ ఒక స్మైలింగ్ ఫేస్ పెట్టుకోవాలి. బాగా ప్రీతి ఫస్ట్ తపావాలి. ఓన్లీ పొట్ట మాత్రమే చదవాలి. అలా మెడాలి ఏ చదవకూడదు. ఫేస్ అక్కడ స్మైలింగ్ చేసి పెట్టుకోండి, నాలుగు ఓపెన్ చేసుకోండి, పడుకుని దూరంగా పెట్టుకోండి, వినాలి క్లోజ్ చేసుకోండి. మీకు అందరూ వచ్చిన వాడు పడుకుని చేసుకోండి. పొట్ట మాత్రమే చదవాలి. బాడీ చక్కగా స్ట్రైట్ ఉంచుకోవాలి. ఛాతీ రేసి ఉండాలి. గాలి వదలటమే, తెలియకుండా గాలి తీసుకుంటాం మనం. గాలి వదిలేటప్పుడు పొట్టం నోపుతాం. ఇది గాడి చేసి సతీష్ గారు అదే వచ్చేస్తాను డైరెక్ట్గా.
నేను లేట్ అయ్యానండి. సామాన్యంగా లేట్ అవ్వాలి అదే అనుకుంటున్నాను. లేదు 10 గంటలకు పెట్టుకోవచ్చు. వెల్కమ్ సార్. నమస్తే సారీ లేట్ అయింది. ఓకే గుడ్ మార్నింగ్. అందరికీ నమస్కారం. కలెక్టర్కి స్వాగతం చెప్తున్నాము. ఈ రోజున మన అమరావతి యోగా వారు ప్రతి సంవత్సరం కార్యక్రమాన్ని ఫ్రీ సమ్మర్ యోగా క్యాంప్ వినాయకుడి ఉన్న మన కలెక్టర్ ఇచ్చేశారు. వారితో పాటు మన యోగా మహర్షి వారు గుంటూరు సిఎస్ఏలో ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించడం ఇందులో మన ప్రెసిడెంట్ గారు శ్రీ నాగేశ్వరరావుని వేదిక అలంకరించి ఈరోజు సమావేశాన్ని జరిపించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మనందరం ఎన్నో ఆశ్చర్యాలు చూస్తున్నట్టు మన కలెక్టర్ కూడా చేశారు. వాళ్ళు శ్రీ ఢిల్లీరావు గారు డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మాజిస్ట్రేట్ కృష్ణ ఎన్టీఆర్ నుంచి వారిని కూడా అభినందించి అదేవిధంగా జీ వెంకటేశ్వర గారు మన చీఫ్ వారు చీఫ్ కోచ్ బిఎస్ఏ గుంటూరు వారు మనకి ఈరోజు గౌరవాన్ని వారు కూడా అదేవిధంగా మన ఇంకొక గౌరవాన్ని శ్రీ శ్రీ కుమార్ గారు చాలా స్పోర్ట్స్ అండ్ సభా కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు ది యోగా క్యాంప్. ఈ కార్యక్రమాన్ని ఇనాగరేషన్ కి ముఖ్య అతిథిగా చేసినటువంటి మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఢిల్లీరావు గారు ఐఏఎస్ గారికి, అలాగే గెస్ట్ ఆఫ్ ఆనర్ గారు ఇచ్చినటువంటి వెంకటేశ్వరరావు గారు, ఆయన చీఫ్ కోచ్ గుంటూరు జిల్లా స్పోర్ట్స్ అథారిటీలో చీఫ్ కోచ్ గా ఉన్నారు. ఆయన యోగాకి
ఆది గురువులు, అలాగే చీఫ్ కోఆర్డినేటర్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ యోగా లీగ్ ఆయన చీఫ్ కోచ్గా ఉన్నారు, కోఆర్డినేటర్గా ఉన్నారు. అలాగే పాపులర్ షూమార్ట్ అధినేత మన అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ అరుణ్ కుమార్ గారు, ఇక్కడికి విచ్చేసినటువంటి అమరావతి యోగా ఏరోబిక్ అసోసియేషన్ సభ్యులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, అలాగే యోగా క్యాంపు ఇచ్చేసినటువంటి అభ్యర్థులందరికీ కూడా నమస్కారాలు. మన ఈ యోగా ఫ్రీ క్యాంప్ అంటే నేను ఎక్కువ టైం కూడా వేస్ట్ చేయదలుచుకోలేదు. మనం ఎందుకంటే ముఖ్య అతిథిగా కలెక్టర్ గారు సందేశం, అదే రకంగా యోగా గురువు అయినటువంటి వెంకటేశ్వరరావు గారు సందేశం కూడా మీ అందరికీ కూడా ముఖ్యం కాబట్టి జస్ట్ ఒక బ్రీఫ్ గా ఒక నిమిషంలో నేను చూస్తాను. మన అమరావతి యోగా 2020 స్టార్ట్ చేసిన దీనికి కూడా ప్రేరణ, ప్రోత్సాహం అంతా కూడా యోగా గురువు గారు సత్యనారాయణ గారు, అంకా సత్యనారాయణ గారు ప్రోత్సాహంతోనే. ఎందుకంటే అంతకుముందు మేమందరం కూడా ఇక్కడ నేను కూడా సర్వీస్ లో ఉండగా ఇక్కడే చేసేవాడు. విజయవాడ సిటీలో మేమందరం కూడా ఇక్కడ వాకింగ్ చేసుకుని కొద్దిసేపు యోగా ఆయన చెప్పేవాడు. మాకు ఈ పైన ఈ గ్యాలరీస్ లో అక్కడ చేస్తున్న వాళ్ళం ఏదో అసోసియేషన్ హాల్ ఉంటే వాళ్ళని అడిగి కొంతకాలం అక్కడ ఆ రకంగా చేసుకుంటుంటే మనమే ఒక హాల్ ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి వారు ఒక సలహా ఇవ్వడం. అప్పుడు మేమందరం కూడా కూర్చుని దానికి కలెక్టర్ గారు రిక్వెస్ట్ చేసి కమిషనర్ గారు అడిగి ఇది ఖాళీగా ఉంటే ఇది అలాట్ చేసుకుని మేమందరం కూడా దాంట్లో ముఖ్యంగా అరుణ్ కుమార్ గారు, శరసాని అజయ్ కుమార్ గారు, కిరణ్ అని ఒక ఆయన కొంచెం మేజర్ కాంట్రిబ్యూషన్స్ అంతా కూడా ఇచ్చారు. సో 1 lakh, 2 lakhs, 3 lakhs ఇట్లాగ ఇచ్చారు. మేము కూడా అందరం కూడా ఒక 25 lakhs దాకా కలెక్ట్ చేసి ఈ హాల్ నిర్మించుకోవడం జరిగింది సార్. తర్వాత అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా ఫ్రీ యోగా క్యాంపు ఈ సమ్మర్లో మేము ఇవ్వటం జరుగుతుంది. అదే రకంగా మరి ఇంటర్నేషనల్ యోగా డే రోజును కూడా యాక్చువల్గా 2019 నుంచి స్టార్ట్ చేసాం. అది అప్పటి నుంచి కూడా ఇంటర్నేషనల్ యోగా డే కూడా లాస్ట్ ఇయర్ మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలోనే అది కొంచెం ఘనంగా మనం నిర్వహించుకోవడం జరిగింది. అదే కాకుండా ఈ యోగా క్యాంప్స్ ఈ మన యోగా గురువు గారు బయట స్కూల్స్లో కూడా బిషప్ అజరయ్య స్కూల్లో కానీ లేదా మున్సిపల్ బోయపాటి మాధవరావు స్కూల్లో మన మున్సిపల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలోనే వారు ఒక 2 months ఫ్రీ కోచింగ్ అక్కడ అరేంజ్ చేయడం. అలాగే ఈఎస్ఐ వాళ్ళ ద్వారా ఈఎస్ఐ ఎంప్లాయీస్ అందరికి కూడా అన్ని చోట్లకే తిరిగి ఈ గుంటూరు కానీ ఇక్కడ కానీ చుట్టుపక్కల ఎక్కడున్నా సరే అక్కడికి వెళ్ళి కూడా ఆయన క్యాంప్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఆ రకంగా అదే కాకుండా ఈ మధ్యకాలంలోనే ఏరోబిక్స్ కూడా ఒక టీచర్ని అపాయింట్ చేసుకున్నాం సార్. ఆయనకు కూడా మంత్లీ ఒక 10,000 శాలరీ ఇచ్చి ఏరోబిక్స్ క్లాసెస్ కూడా సాటర్డే సండే కండక్ట్ చేస్తున్నాం సార్. సో ఆ రకంగా అమరావతి యోగా అండ్ ఏరోబిక్ అసోసియేషన్ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాము. మీరు మాకు ఈరోజు చీఫ్ గెస్ట్గా రావటం నిజంగా మా అదృష్టం. సో అంచేత ఇంకా టైం వేస్ట్ చేసుకోకుండా ముందుగా ఒక్క 10 minutes జస్ట్ మాస్టర్ ఒక చిన్న డెమాన్స్ట్రేషన్ చేస్తారు. అది అయిన తర్వాత వారికి ఇస్తాం సార్. ఓకే, చిన్న డెమాన్స్ట్రేషన్ సార్. టైం ఉంది కదా సార్? అందరు నుంచోండి ఒకసారి. మ్యాట్ ముందుకు వచ్చేయండి. రెడీ, సన్ సెల్యూట్ పొజిషన్. అందరు మ్యాట్ ముందుకు వచ్చేయండి. రెడీ, 1. చక్కగా పైదాకా బ్రీత్ తీసుకోండి. బ్రీత్ వదిలేస్తూ నిదానంగా హ్యాండ్ దించేయండి. నమస్కార పొజిషన్లో ఉండాలి. బాడీ 2 పాదాల మీద సమానంగా ఉండాలి. 2. బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్స్ రేజ్ చేయండి. బ్యాక్ వెళ్ళండి, కొద్దిగా బ్యాక్ తీసుకెళ్ళండి. హెడ్ హ్యాండ్స్ అనేది తీసుకెళ్ళి లైట్గా నడుము ముందు తోసుకోండి. మోకాలు టైట్ చేసి మోచెప్పలు పైకి లాగండి. హ్యాండ్స్ వెయిట్ టోటల్ బాడీ మీద ఉండాలి. 3. పాద హస్తాసన. నిదానంగా దిగండి. పాదాలు దగ్గర నడుము దాకా బాడీ పైకి లాగాలి. అక్కడి నుంచి బాడీ కిందకి రావాలి. మోకాలు బెండ్ చేయకుండా మోచెప్పలు పైకి లాగాలి. అవకాశం ఉంటే అరచేతులతో యాంకిల్ ప్రెస్ చేసుకోండి.
4 లెఫ్ట్ లెగ్ బ్యాక్. రైట్ లెగ్ పర్ఫెక్ట్ గా 90 degrees వచ్చేదాకా బ్యాక్ లెగ్ బెండ్ చేయకుండా అడ్జస్ట్ చేసుకోండి. బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్స్ బాడీ కలిపి లేపాలి. చేతులు చక్కగా నమస్కార ముద్ర, అరచేతులు నమస్కార ముద్ర, చేతులు చెవులు పక్కన సాగాలి. నడువు లేపకూడదు, తెచ్చుకోవడం చక్కగా ఉండాలి. బ్రీత్ వదిలేస్తూ నిదానంగా దిగాలి, హ్యాండ్స్ బాడీ సాగదీస్తూ. కిందకు వచ్చాక అరచేతులు దించి హెడ్ రైజ్ చేయాలి, బాడీ లెగ్ మీద ప్రెస్ చేయాలి. 5 పర్వతాసన్, బోత్ లెగ్స్ బ్యాక్ సైడ్. పాదాల అడుగు భాగం పూర్తిగా నేల టచ్ కావాలి. మోకాళ్ళు మోచేతులు పైకి బెండ్ చేయమాకండి. 2 చేతుల మధ్యలో తల పొట్ట చూస్తూ దించండి. 6 శశాంకాసన్. అలాగే ముందుకు రండి, మోకాళ్ళు బెండ్ చేయండి, పాదాలు దించేసేయండి. అవకాశం ఉన్నవాళ్ళు చిన్ టచ్ చేసుకోండి. నడుము మాత్రం ఎవ్వరు లేపకూడదు. బాడీ పూర్తిగా లెగ్స్ మీద గట్టిగా ప్రెస్ చేయాలి. మన పొట్ట ఛాతీలను పాడ్చి చక్కటి వ్యాయామం జరుగుతుంటది. 7 చతురంగ దండాసనం. అలాగే ముందుకు రండి, అరచేతుల మీద పాదాల మీద బాడీ ఉండాలి. ఎల్బో బెండ్ చేస్తూ కొద్దిగా హైట్ లో ఉండి ముందుకు చూస్తా ట్రై చేయండి. 8 నిదానంగా టోస్ రొటేషన్ చేస్తూ రావాలి. పాదాలు దిగించి నడుము దాకా బాడీని నేలకు టచ్ చేస్తూ ముందుకు లాగాలి. భుజంగం అంటే తాస్పాం, మన శరీరం ఇప్పుడు పడగ విప్పిన తాస్పాం లాగా ఉంటది. చక్కగా బ్రీత్ తీసుకుంటూ హెడ్ లెఫ్ట్ కి రైట్ కి, షోల్డర్ కదపకూడదు, వెనక పాదాలు చూస్తా ట్రై చేయాలి. 9 టోస్ రొటేషన్ చేస్తూ లేపండి. వెరీ గుడ్. పాదాలు దించేసి మోకాళ్ళు బెండ్ చేయకుండా తల దించండి. 10 లెఫ్ట్ లెగ్ ఫ్రంట్. నిదానంగా లెఫ్ట్ లెగ్ ముందు తీసుకురండి. లెఫ్ట్ లెగ్ పర్ఫెక్ట్ గా 90 degrees వచ్చేదాకా వెనక రైట్ లెగ్ అడ్జస్ట్ చేసుకోండి. అరచేతుల నుంచి హెడ్ రైజ్ చేయండి. బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్స్ బాడీ కలిపి లేపాలి. బ్రీత్ వదిలేస్తూ నిదానంగా దిగండి. 11 పాదహస్తాసన్. పాదాలు తగ్గించి నడుము దాకా బాడీ పైకి లాగాలి. నడుము తగ్గించి చిందాక బాడీని ముందు నుంచి కిందకి లాగాలి. బాడీకి లెగ్స్ కి ఏ మాత్రం గ్యాప్ లేకుండా చూసుకోవాలి. చాలా చక్కటి ఆసనం ఇది. 12 బ్రీత్ తీసుకోండి. తలపైకి చూడండి, మోకాళ్ళు పెట్టి మానండి. కూర్చోండి. Now the awesome question. Breathe out, breathe up, and as to this body at the bottom of life, whatever our life. Next is here. My time to let out now release. Bhujanga, to the body operator. Power of the breathe in, breathe out, breathe up. Now you there. హ్యాండ్స్ మీద ఇప్పుడు రైట్ లేకుండా పాదాలు తెగించి మోచేతులు బాడీ పట్టాలి. సోలో కాంపౌండ్ చూసుకోండి. తలపైకి ఎత్తి సీలింగ్ చూస్తా ట్రై చేయండి. రిలీజ్, రిలాక్స్. యాంగిల్ పట్టుకోండి. లెఫ్ట్ హ్యాండ్ తో లెఫ్ట్ లెగ్, రైట్ హ్యాండ్ తో రైట్ లెగ్. ఫిగర్ కూడా రెడీ. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ అప్. బాడీ అంతా పట్టుకుంటే పట్టుకోవాలి కావాలి. చక్కగా రాస్తాం. చేసుకోండి. రిలీజ్, రిలాక్స్. హ్యాండ్స్
అరచేతి గోడలు చిన్న చేయండి. పాదాల దగ్గర అవకాశం పాదాలు చూడండి. నీట్ అయితే చేసి పాదాలు చేయాలి. అవకాశం Release, relax. చేతులు మొదలు సమానం పెట్టుకోండి. జడల పైన బాగా ఆలోచన. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఆ లెఫ్ట్ సైడ్ తీసుకొని పైకి లేపి రైట్ హ్యాండ్ ఓపెన్. ఇలా రైట్ హ్యాండ్ తీసుకెళ్ళిపోండి. రైట్ హ్యాండ్ పూర్తిగా మ్యాట్ సెంటర్ లో ఉండాలి. మోకాలు బెండ్ చేయాలి. మోకాలు బెండ్ చేయాలి. సరిపోండి. లెఫ్ట్ హ్యాండ్ పూర్తిగా జాగ్రత్తగా ఉండాలి. అంటే ముందుదాకా రిలీజ్. ఆపరేట్ చేయండి. Breathe out, up, right. Release, relax. సవాల్ అంటాం. అక్కడ టచ్ చేసుకోవడం కంపల్సరీ టచ్ చేయాలి. నెక్స్ట్ లో పంచాయత్ అంటారు ఇక్కడ సవాల్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. లెఫ్ట్ సైడ్ 90 డిగ్రీస్ లో 10 సెకండ్స్. अब జాగ్రత్తగా కరెంట్ జరుగుతుంది. దీని పేరు సవాలాసనం. అన్ని అన్నాలకి అద్భుతంగా ఉపయోగపడతాయి. చక్రాసనం ఆయన అడ్రస్ ఇయ్యాలి. ఈ ఆసనంలో మనం మిన్ను వివరిస్తుంటే ఈ బొట్టలు మళ్ళీ బొట్టలు తెలుసుకోండి. మిన్ను పదహైదు ఆపరేట్ చేసుకోవచ్చు. నిదానంగా వచ్చే గొప్ప స్లోగా ఇంజన్ కూడా రావాలని తెలుసుకోండి. తల రెండు చూడదు కాబట్టి తల లేకుండా చక్కగా మంచిగా ఎక్స్ప్రెస్ ఇవ్వడం. మామూలుగా మనం బయట చేసి బయట రిలాక్స్ ఉంటాం. మనం మేనేజ్ కాబట్టి ఇప్పుడు ఆసనం ఇక్కడ 2 నిమిషాలు బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్ లెగ్స్ పైకి చేసుకొని చేతులు ఫస్ట్ టైం లాంచ్ చేస్తున్నట్టు కూర్చోండి. అలా నాలుగు పెరుగుతుంది. రిలాక్స్. ఆయన ఇస్తాను సీఏ గారు చాలా బాగా చేస్తారు. కాబట్టి దయచేసి చేసి బాగా ఇప్పుడు చక్రాసనం, మత చక్రాసనం మొత్తం చిన్న బ్యాక్ పైన డిస్క్ ప్రాబ్లం చక్రాసనం
వీళ్ళు స్టాండింగ్ లో చేస్తారు చక్రాసనం. స్టాండింగ్ లో చేస్తారు. ఇవి నేషనల్ ప్లేస్. నేషనల్ బయట మనం తీసుకుంటాం. ఈ చక్రాసనం అద్భుతమైన ఆసనం. వెనుకొకటి రిలాక్స్ జాగ్రత్తగా. ఇది చాలా చక్కగా మనం బాగా బయటప్పుడు కష్టమైన గేమ్స్ టెన్నిస్ ఫుట్బాల్ ఒక 5 నిమిషాలు రిలాక్స్ అయితే మళ్ళీ ఆ గేమ్ ఆడడానికి కెపాసిటీ వస్తున్నాం. మనకి నైట్ కూడా భోజనం చేశాక ఆ 3 అవర్స్ గ్యాప్ ఉంటే ఈ ఆసనం 5 నిమిషాలు చేస్తే మనకి నిదానంగా ఇక్కడ ఉత్సాహం చేసి చేతులు మడవేసి నడుపైకి లేకాలి. ఉత్సాహం ఈ ఉత్సాహం ఇంకా చేసిన చేతులు పదార్థం కలిగి చేసుకుంటే రిలీజ్ రిలాక్స్. పద్మాశ్రేణి పద్మాశ్రేణి దోరాసనం చేతులు పెట్టి బాడీ పైకి చేతులు బాడీ వెరీ గుడ్. ఇప్పుడు నమస్కారం చూడండి. పద్మ పర్వతాసనం. పద్మ పర్వతాసనం. బ్రేక్ 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 బాడీ వెనక కలగకుండా ఎక్స్ప్రెస్ చేస్తాం. అయిపోయింది. బాగా కట్ చేయండి. హ్యాండ్స్ అక్కడ బ్యాక్ చెప్పండి. పద్మ తెలుగు భాష నమస్కారం. యోగ తెలుగు చూడండి. ఇక్కడ యాంగిల్ ఒకటి టైపు ప్రశ్న వల్ల మన పొద్దున చక్కగా ఆరోగ్య కిడ్నీస్ లివర్ ప్యాంక్రియాస్ చక్కగా పనిచేస్తాయి. పెద్ద పిల్లలు యాక్టివేట్ నమస్తే చింత చేస్తే ఉంచడం అవకాశం చేద్దాం సార్. అన్న మిత్రులు సాగుకోవడం అంటే సార్ అంతే సార్. ఈ ఆసనం చాలా అద్భుతమైన 2 minutes మనం ఉండగలిగితే 2 minutes మనం ఉండగలిగితే మన శరీరంలో రక్తాలు చాలా యాక్టివ్గా పనిచేస్తాయి. యాక్టివ్గా పనిచేస్తాయి. బెదిరి విడుదల చేస్తే పెరాలసిస్ రాకుండా రాకుండా ఉంటుంది. 1 minute దాటాక ఆ యాంగిల్ విపరీతంగా వేగంగా ఉంటుంది. 2 minutes చేయగలగాలి. నిదానంగా హ్యాండ్ ఇచ్చేసి స్లోగా చేయండి. వెరీ గుడ్. చాలా అద్భుతమైన ఆసనం. డైలీ చేయాల్సిన ఆసనం ఇది. 2 minutes చేయాక 1 minute కానీ విపరీతంగా ఆ యాంగిల్ నింపుతూ ఉంటుంది. చాలా అద్భుతమైన ఆసనం ఇది. 2 minutes ఉంటే మనం పెరాలసిస్ ఇప్పుడు చాలా అద్భుతమైన
గారు ఓకే సరే. కపాలభాతి బాడీ స్ట్రైట్ ఉంచుకోండి. కపాలభాతి చేయండి. అద్భుతమైన ప్రాణాయామం ఇది. గాలి వదలటమే సార్ ఎంత ఇదంటే మన కోసం ఆయన హాఫ్ అన్ అవర్ యోగా చేయలేకపోతున్నారు. ఆయన యోగా చేస్తే టైం ఉంటున్నా ఒక 2 weeks 2 weeks లో ఆయన 4-5 days చేయగలిగారు. ఎంతసేపు మన జిల్లా అభివృద్ధి కోసం ఆయన బాధపడతామే కానీ ఆయన ఆరోగ్యం కూడా చూసుకుంటాం చేద్దామన్నదే చేయట్లేదు. అంత చక్కగా మంచి ఆలోచన. గాలి వదలటమే తెలియకుండా గాలి తీసుకుంటాము. షుగర్ బీపీలు టెస్ట్ మనం చేస్తే రోజు హైడ్రేట్ చేస్తే మనకి 3 సెట్స్ చేస్తాం. నెక్స్ట్ సెట్ ఈ 3 సెట్లు ఎటువంటి మీ ఆరోగ్యం మీరు అదే మన ప్రత్యక్ష ఇప్పుడు భుజా పట్టుకోండి. ఈ మోచేతులతో తలతో వేయాలి, తలతో మోచేతులతో వేయాలి. అప్పుడు వెయిట్ చాలా సాగుగా పనిచేస్తుంది. చిన్న పిల్లలు చదువుకునేసి చాలా ఉపయోగం. అందరికీ పిల్లలు ఇంకా యాక్షన్ వేయాలి. ఇవి ఎలా చేయాలి? మనం మన ఏ ప్రాణాయామం చేసుకోవాలి, ఆరోగ్య ప్రాణాయామం చేసుకోవాలి, పట్టుకోవాలి, పిల్లలు చేసుకోవాలి, పట్టుకుంటూ చేసుకుంటే మన ధ్యాస అంతా శ్వాస మీద ఉంటుంది. కింద బాగా వచ్చేసింది దాంట్లో చెడు 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 చేసుకోండి. చేసుకుంటే కళ్ళు వేసుకుంటే ఓన్లీ మీ శ్వాస బాగా తీసుకుంటారు. బాగా మన మైండ్ అంతా ప్రశాంతంగా పడుతుంది. ఎటువంటి రోజు 5 days చేసుకుంటాం. 20 seconds చేసుకుంటాం. పద్మాసనం వేసుకోండి, వజ్రాసనం వేసుకోండి, వజ్రాసనం బాడీ స్ట్రైట్ చేసుకోండి. హ్యాండ్స్ సాదా పెట్టబెడుతూ నమస్కారం పెట్టుకోవచ్చు. నమస్కారం కూడా ఎన్ని సెకండ్స్ 20 seconds మేము బాగుంటుంది. నమస్కారం. బాడీ చక్కగా స్ట్రైట్ చేసుకోండి, చాకరీ చేసుకోండి, ఫేస్ ప్రశాంతంగా పెట్టుకోండి.
ఓంకారం ఉంది కదా, ఎన్ని సెకండ్స్ చేస్తాం ఒకసారి చూస్తా. అంటే ఒక 35 ఉండొచ్చా? ఉంటుంది బ్రహ్మ అవును. ఒకసారి టైమర్ పెడితే బాగుంటుంది. అది నా మొబైల్. అతనికి అడ్వాన్స్ అర్థం చేస్తారు. Yeah. 3, 2, 1. ఎలా చేయలేదు ఇది బాగా సార్. అంటే మీరు 30-35 చేస్తే ఒక విషయం. మినిమం 20 చేస్తారు, 20 చేస్తే కాదు. సభకు నమస్కారం. ఈనాటి మన ముఖ్య అతిథి అన్ని విషయాల్లో అన్ని విభాగాలలో సమగ్రమైన పరిజ్ఞానం కలిగిన గొప్ప వ్యక్తి, నూతనంగా ఏర్పడిన మన ఎన్టీఆర్ జిల్లాకు శ్రీ ఢిల్లీరావు ఐఏఎస్ గారు ప్రథమ కలెక్టర్గా రావడం మనకు ఎంతో ఎంతో అదృష్టమని మనందరికీ తెలుసు. వారు మన ఎన్టీఆర్ జిల్లా అభివృద్ధి కొరకు ఎంతగానో కృషి చేస్తున్నారు. ఈ విషయంలో మనం ఆయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మా అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ చుక్కపల్లి అరుణ్ కుమార్ గారు టైం మేనేజ్మెంట్ వారి గురించి నేర్చుకోవాలి. ఇందాక మా ఎల్లారా గారు చెప్పారు ఆయన గురించి వివరాలంతా. జీవితంలో ఏదైనా సాధించవచ్చు కానీ జరిగిపోయిన కాలాన్ని తిరిగి తెచ్చుకోలేమని ఆయన పర్ఫెక్ట్గా సమయ పాలనలో ఆయనకు ఆయనే సాటి. ఆయన వస్తున్నారంటే మా అసోసియేషన్ వాళ్ళందరం సమయానికి హాజరవుతాం. అంతేకాకుండా మన రాష్ట్రంలో దేశంలో కూడా ఎటువంటి విపత్తు సంభవించినా ముందుగా లక్షలలో డొనేషన్ ప్రకటించేది మన పాపులర్ షుమార్ట్ అధినేత కామ్రేడ్ చుక్కపల్లి అరుణ్ కుమార్ గారు. సమయాన్ని ఎలా మెయింటైన్ చేయాలి, సంపాదించిన డబ్బును ఎలా సద్వినియోగం చేసుకోవాలో ఆయన చూసి మనం నేర్చుకోవచ్చు. ఇక మా ప్రెసిడెంట్ డివి నాగేశ్వరరావు గారు రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ. వారి జీవితంలో రోజువారీ దినచర్యలో యోగ సాధన ఒక భాగం. విజయవాడలో ఉన్న, ఇతర రాష్ట్రాల్లో ఉన్న, ఇతర దేశాల్లో ఉన్న, ఎందుకంటే ఆయన ముగ్గురు అమ్మాయిలే మంచి అదృష్టవంతులు మాట, ఎప్పుడు తిరుగుతూ ఉంటారు వారంతా. సరే, అమెరికా ఏ కంట్రీలో ఉన్నా కానీ సమయానికి ఆన్లైన్లో అయినా కంపల్సరీగా యోగ సాధన చేస్తారు. మనందరం ఆరోగ్యంగా ఆనందంగా ఉండి ఏ పని చేయాలన్నా మనకి భోజనము నిద్ర ఎంత ముఖ్యమో యోగ సాధన కూడా అంతే ముఖ్యమని ఆయన చేస్తూ మా అందరితో కూడా చేయిస్తుంటారు. ఇక మా గురువు గారు ఈరోజు మాకు ఇచ్చిన టాస్క్, మాన్యశ్రీ జి వెంకటేశ్వర గారు ప్రస్తుతం డిఎస్ఏ ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా చీఫ్ కోచ్ మరియు చీఫ్ కోఆర్డినేటర్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ యోగా లీగ్. మన ఆంధ్ర రాష్ట్రంలో యోగా గురించి చెప్పాలన్నా లేదా యోగా పోటీలు నిర్వహించాలన్నా వారి పాత్ర లేకుండా ఉండదు. ఆంధ్రప్రదేశ్లో యోగాకు అన్ని ఆయనే. మా సారు ముంబై టు పూనా మధ్యలో
లోనావాలాలోని ప్రపంచంలోనే అత్యున్నతమైన యోగా శిక్షణా కేంద్రంలో శిక్షణ పొందారు. అందుకే వారు యోగాలో అంత ప్రావీణ్యం సంపాదించారు. మా గురువు గారు లోనావాలాలోని కైవల్యధామ ఇంటర్నేషనల్ యోగా ఇన్స్టిట్యూట్లో 1989-1990లో స్టడీస్ కంప్లీట్ చేసుకుని గుంటూరు డిఎస్ఏ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీలో 1993లో యోగా కోచ్గా అపాయింట్ అయ్యారు. అప్పటికి అంటే మనకు అప్పుడు ఉన్నటువంటి సమైక్యాంధ్రలో ఇప్పుడు ఉన్న జిల్లాల్లో ఏ జిల్లాలో కూడా యోగ సాధనకు అఫీషియల్గా ఏ జిల్లాలో కూడా బిల్డింగ్ లేదు. సార్ అపాయింట్ అయిన కొద్ది రోజుల్లోనే గుంటూరులోని బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో చక్కటి అద్భుతమైన 50 to 70 మెంబర్స్ ఫ్రీగా యోగ సాధన చేసే విధంగా ఆ రోజుల్లో సుమారు 15 లక్షల వ్యయంతో చక్కటి యోగా హాల్ నిర్మించి గుంటూరు జిల్లాలో యోగా అభివృద్ధి కొరకు ఎంతగానో కృషి చేశారు. 2000 సంవత్సరంలో అనుకోని విధంగా మన అదృష్టవశాత్తు మా సారు విజయవాడకు బదిలీ అయ్యారు. అదే సమయంలో ఇక్కడ ఉన్నటువంటి మనందరికీ తెలిసిన రవి గారు, యోగా కోచ్ రవి గారు గుంటూరు ట్రాన్స్ఫర్ అయ్యారు. ఆ రవి గారికి గుంటూరు వెళ్తాం ఇష్టం లేదు, ఈయనకి విజయవాడలో ఉంటే ఇష్టం లేదు. అందుకని వీరిద్దరూ అక్కడ అలవాటైపోయి గుంటూరులో ఈ సార్కి అలవాటైపోయి విజయవాడలో ఆయనకి అలవాటైపోయి వారిద్దరు మ్యూచువల్గా డిపార్ట్మెంట్ లెవెల్లో డిప్యుటేషన్ అప్లై చేశారు. కానీ గుంటూరు వదిలి రావడానికి ఇష్టపడిన మా సారు విజయవాడ వచ్చిన తర్వాత విజయవాడలోని మనందరితో యోగ సాధనలో మమేకమై 14 నెలల తర్వాత అంటే వాళ్ళు డిప్యుటేషన్ మీద హై లెవెల్లో ఒత్తిడి వచ్చి వెళ్ళిపోవచ్చింది. 14 months తర్వాత గుంటూరు వెళ్ళడానికి ఆయనకి కానీ ఆయన శ్రీమతి మా లతా గారికి కానీ విజయవాడ వదిలి వెళ్ళాలంటే చాలా కష్టం అనిపించింది. ఎందుకంటే అంతగా మనందరితో సంబంధ బాంధవ్యాలు ఏర్పాటు చేసుకుని విజయవాడలోని పుర ప్రజలతో అందరితో కలిసిపోయారు. సార్ విజయవాడలో మన ఐజీఎంసీ స్టేడియంలో క్లాస్ తీసుకుంటుంటే ప్లేస్ కోసం అందరూ ముందే వచ్చి రెడీగా ఉండేవాళ్ళు, హాలు సరిపోయేది కాదు. అంత అద్భుతంగా యోగా క్లాస్ తీసుకునేవారు. గురువు గారు విజయవాడలో పనిచేసే కాలంలో ఐజీఎంసీ స్టేడియంలోనే కాకుండా వివిధ స్కూల్స్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యార్థులకు, ఉద్యోగులకు యోగా శిక్షణ ఇచ్చారు. అందులో భాగంగా మా ప్రభుత్వ ముద్రణాలయంలో సుమారు 60 మందికి 3 నెలలకు పైగా యోగా శిక్షణ ఇవ్వడం జరిగింది. ఆ టైంలో మా స్టాఫ్ 40 నుండి 50 సంవత్సరాల వయసులో ఉన్నాం అప్పుడు. ఆ రోజుల్లో అప్పుడే బీపీలు, షుగర్లు అటాక్ అయ్యే ఏజీ. ఆ సమయంలో గురువు గారు మా ఎంప్లాయీస్కి యోగ సాధన చేయించడం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఇప్పటి వరకు ఆరోగ్యంగా, ఆనందంగా జీవించడానికి కారణం మా గురువు గారి యోగ శిక్షణ వలనే. సారు ఉన్న కొద్ది రోజుల్లో విద్యార్థులకు, ఉద్యోగులకు, కార్మికులకు చక్కటి యోగ శిక్షణ ఇచ్చి అందరినీ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండటానికి కారకులయ్యారు. మా ఇద్దరి మధ్య ఉన్న బంధం గురు శిష్యులు, అన్నదమ్ములు, స్నేహితులు ఈ మూడిటి కన్నా అతీతమైనది, అమూల్యమైనది. అప్పటి కృష్ణా, గుంటూరు జిల్లాలోనే కాకుండా నల్గొండ, కడప, నెల్లూరు జిల్లాల్లో యోగా కోచ్గా, డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ ఆఫీసర్గా యోగా మరియు ఇతర క్రీడల అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు. మా గురువుగారు యోగ సాధనపై యూనివర్సల్ యోగిక్ థెరపాటికల్ సెంటర్ స్థాపించి ప్రాణాయామ, ముద్రాస్, బందాస్, ఆసనాస్ పై వివిధ వయసుల వారికి ఏ విధంగా ఉపయోగపడునో ఎక్స్పెరిమెంటల్ డిజైన్స్ నిర్వహించి అందులో ఉన్నటువంటి శాస్త్రీయతను తెలియజేశారు. అలాగే వీరు పలు జాతీయ, అంతర్జాతీయ వర్క్షాప్స్, సెమినార్స్ లో పాల్గొని యోగ సాధనలో ఉన్నటువంటి విలువలను ప్రసంగ రూపంలో కూడా తెలియజేశారు. మా గురువుగారు జి వెంకటేశ్వర గారు భవిష్యత్తులో యోగా ఔత్సాహికులకు, యోగ సాధకులకు, యోగా గురువులకు ప్రత్యేకమైనటువంటి సూచనలు, సలహాలు ఇచ్చి యోగా ప్రావీణ్యతను తెలియజేయాలని, అలాగే మన భారతదేశంలోనే కాకుండా ఖండాంతరాల్లో కూడా వీరి ద్వారా యోగా ఆవశ్యకతను తెలియజేసి మరింత యోగా అభివృద్ధికి కృషి చేసి మరింత పేరు ప్రఖ్యాతులు పొందాలని మనసా వాచా కోరుకుంటున్నాం. ఇట్లు అమరావతి యోగా అండ్ ఏరోబిక్ అసోసియేషన్, విజయవాడ. నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సత్యనారాయణ గారు. చాలా చక్కగా వివరంగా చెప్పారు. వారి గురించి ఇంకా మనం చెప్పాల్సినటువంటి అవసరం లేకుండా మొత్తం వారే చెప్పారు. ఇప్పుడు
మీ అందరూ కూడా కొంచెం శ్రద్ధగా వినండి. దయచేసి బయట ఉన్న వాళ్ళు కూడా లోపలికి వచ్చి కూర్చుంటే సంతోషం. ఇప్పుడు వెంకటేశ్వరరావు గారు యోగాలో చాలా నిష్ణాతులు. వారు చెప్పేటువంటి సందేశం యోగాకి చాలా ముఖ్యం. మీరు కోచింగ్ తీసుకోబోతున్నారు కాబట్టి దయచేసి శ్రద్ధగా వినవలసిందిగా కోరుతున్నాను. నవ్ ఐ రిక్వెస్ట్ యూ టు డెలివర్. सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ओम शांति शांति शांति. ఈ రోజు ఉదయం విజయవాడ పట్టణంలో జరుగుతున్నటువంటి అమరావతి యోగా మరియు ఏరోబిక్స్ అసోసియేషన్ వారి ద్వారా ప్రతి సంవత్సరం నిర్వహించుకునేటువంటి సమ్మర్ క్రీడా శిక్షణలో భాగంగా ఈరోజు ఇక్కడ నిర్వహించుకుంటున్నటువంటి వేసవి ఉచిత యోగా శిక్షణా శిబిరానికి మనందరికీ మరీ ముఖ్యంగా ఈ మాటలు మీరు కొంచెం దృష్టి పెట్టి వినాలి. ఎందుకంటే నాకు గత 10-12 ఏళ్ళుగా నేను ప్రేమించే అధికారి, నాకు అధికారిగా పనిచేసి వారి కింద నేను పనిచేసేటువంటి అవకాశం ఆ భగవంతుడు గత 12 సంవత్సరాల క్రితమే ఆ దైవ సంకల్పం ద్వారా వారి కింద పనిచేసి వారి ఆశీస్సులతో మరింత ముందుకు వెళుతూ, అలాగే నేను మెచ్చిన అధికారి, మా అందరి అధికారి, అలాగే మీ అందరి ఆదరాభిమానాలు పొందుతూ ప్రభుత్వం ద్వారా ఎన్నో ఉన్నతమైనటువంటి కార్యక్రమాలు విజయవాడ నగరంలో చేస్తూ సచ్ ఏ హ్యూమన్ బీయింగ్ వారే కాదు, వారి సతీమణి కూడా, వారిద్దరికీ ఉన్నటువంటి హ్యూమానిటీ అనేది మీకు అందరికన్నా కూడా నేను ఎక్కువగా దగ్గరగా ఉండి పరిశీలించినటువంటి వ్యక్తి శ్రీ ఢిల్లీరావు గారు. మనం రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎన్టీఆర్ జిల్లాకి కలెక్టర్గా పనిచేస్తూ, అలాగే ఇట్లాంటి కలెక్టరు, అలాగే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక జిల్లాలో పనిచేస్తూ, అలాగే నా యొక్క యోగా అనేటువంటి దాన్ని ప్రోత్సహిస్తూ ఇంతవరకు నా టెన్యూర్లో 30 సంవత్సరాల్లో యోగాకి ఇంతసేపు టైం వెచ్చించి గడిపి అలాగే సాధన చేసి దాంట్లో ఉన్నటువంటి మెళుకువల్ని ఆస్వాదిస్తూ తన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వస్తున్నటువంటి శ్రీ ఢిల్లీరావు గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సార్. కాబట్టి ఆయన ఆశీస్సులు మీకు ఎప్పుడు కూడా ఉండాలని, అలాగే వారి ద్వారా మీరు ఎంతో నా ఎన్టీఆర్ జిల్లాని మరీ ముందుకు తీసుకెళ్ళటానికి, యోగానే కాకుండా ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి అందరూ కూడా కృషి చేసి మంచి పేరు ప్రఖ్యాతులు వారికి ఇచ్చేసినట్టుగా మీరందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి మరొకసారి హృదయపూర్వకంగా కోరుకుంటా ఉన్నాను. అలాగే ఈరోజు సబ్జెక్ట్ పరంగా చూసుకుంటే యోగా సమ్మర్ క్యాంపుగా అయితే మాత్రం నేను ఇక్కడికి రాలేదు. ఎందుకంటే నేను కూడా దగ్గర నా సబ్జెక్టు అడ్మినిస్ట్రేటివ్ ప్రోగ్రామ్స్లో పడిపోయి ఒక 5 years అవుతా ఉంది నేను ఇట్లాంటి ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేసి. అఫ్కోర్స్ రెగ్యులర్గా చేసుకునే ప్రోగ్రామ్ అయినప్పటికీ కూడా నాలో ఉన్నటువంటి జిజ్ఞాసని అందరికి పంచిపెట్టుకోవడానికి ఇట్లాంటి వేదికలు, అలాగే హృదయపూర్వకంగా ఆశీర్వదించే ఒక అధికారులు, అలాగే అసోసియేట్ సభ్యులు ఉండి ఆ యొక్క యోగ విద్యని ఆస్వాదిస్తున్న వాళ్ళే అయి ఉండాలి.
అప్పుడే దానికి ఆ యొక్క విద్యకు కానీ సాధికారత వస్తుంది. అలాగే మనం ఇక సబ్జెక్టుకి వస్తే యోగా అనే దాన్ని జనరల్గా మేము యోగా సెక్షన్గా ఉన్నప్పుడు, సార్ ఐ వాంట్ టు లెర్న్ యోగా. ఓకే, కమాన్ మై డియర్ జెంటిల్మెన్, ప్లీజ్ స్టార్ట్ యోగా అంటే అక్కడి నుంచి యోగా యొక్క ప్రవచనాలు మొదలవుతాయి. యోగా ప్రవచనాలు అనగానే వాళ్ళు వచ్చిన వాళ్ళు 2 కావచ్చు, 3 కావచ్చు, 10 మంది కావచ్చు, న్యూలీ జాయిన్డ్ పర్సన్స్ కావచ్చు, మాలో ఉన్నటువంటి టెర్మినాలజీ, మాలో ఉన్నటువంటి నాలెడ్జీ ఉన్నటువంటి దాంతోనే మనం బేసిక్గా చెప్తానే ఉంటాం. జనరల్గా స్టార్ట్ చేసేది బేసిక్స్ ఉంటాయి. ఆ బేసిక్ చెప్తా ఉంటేనే వాళ్ళు ఆశ్చర్యశక్తులు అవుతూ ఉంటారు. వాళ్ళకి అర్థం కాదు బేసిక్ చెప్తుంటేనే. సార్ ఏంటి సార్ మేము నేర్చుకో ఏముందండి, సింపుల్గా శవాసన్, సింపుల్గా సుఖాసన్. వాళ్ళు ఎక్కడో నేర్చుకొని వచ్చినటువంటి నాలెడ్జ్తో వచ్చి ఇక్కడికి రాగానే వాళ్ళు ఆశ్చర్యపోయి ఇదేదో వ్యాస్ట్ నాలెడ్జ్ లాగా ఉంది అని చెప్పేసి ఆశ్చర్యపోయి దాన్ని నేర్చుకోవడానికి ఆ విధమైనటువంటి దీంట్లోకి ట్రాన్స్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ విధంగా నేర్చుకునేటువంటి పబ్లిక్ వాళ్ళల్లో మనం ఐడెంటిఫై చేసుకోవటం, యు ఆర్ ఏ బెస్ట్ లీడర్, యు ఆర్ ఏ హై పాజిటివ్ ఉన్నటువంటి పర్సన్గా మేము ఐడెంటిఫై చేసుకొని వాళ్ళకి కావలసినటువంటి ఏ స్టైల్లో వాళ్ళకి ప్రాణాయామం చెప్పాలా, లేకపోతే వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళు చూసుకోవాలి, అలాగే వాడికి ఏ విధమైనటువంటి ఆసనాస్ మనం ఇంపార్ట్ చేయాలనేటువంటిది ఎగ్జాక్ట్ నిజమైన శిక్షకుడికి వాళ్ళకే తెలుస్తూ ఉంటాయి. అందువల్ల ఆ విధంగా చూసుకోవాలి. అలాగే ఫైండ్ ఏ డిఫరెంట్ యాటిట్యూడ్ ఉన్నటువంటి పర్సనాలిటీస్ వస్తూ ఉంటారు. సార్ వెంకటేశ్వర గారు, హౌ టు కాంకర్ ది బ్లడీ ఈవిల్ థాట్స్ అని చెప్పేసి ఒకళ్ళు వస్తారు. తర్వాత ఇంకొక రకమైనటువంటి అబ్నార్మాలిటీతో కొంతమంది వస్తూ ఉంటారు. ఇంకొక రకంగా, సార్ నాకు రోజు ఉదయాన్నే నాకు డైజెషన్ కావట్లేదు, సయాటికా ప్రాబ్లం ఉంది, లేకపోతే ఇంటర్నల్ మసిల్స్ అన్నీ కూడా స్టిఫ్గా ఉన్నాయి అని చెప్పేసి డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్, అది 30, ఒక్కొక్కసారి 20+ వాళ్ళు కూడా ఇండైజెషన్ ప్రోగ్రామ్తో వస్తారు. ఇంకా న్యాచురల్గా రీసెంట్గా ఉన్నటువంటిది ఏంటంటే డయాబెటిక్ ప్రోగ్రామ్, హౌ టు కాంకర్ ది డయాబెటిక్ త్రూ యోగిక్ ఎక్సర్సైజెస్. అది కూడా మనకు బాగా మాస్టర్స్ కానీ శిక్షకుడు కానీ తెలిసి ఉండాలి. అట్లాంటి నాలెడ్జ్ ఉన్నప్పుడే రైట్ వేలో అతనికి ప్రోగ్రామ్ కానీ అతను చెప్తే ఆ విధమైనటువంటి దాంతో అది డెఫినెట్గా క్యూర్ అవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మరొకసారి విషయం చెప్తే మీకు అర్థం కాని విషయం ఏంటంటే, యోగాలో మిస్కాన్సెప్షన్స్ ఉన్నాయి. అవి చాలామందికి తెలియదు అనుకుంటారు, కానీ వాళ్ళలో జీర్ణించుకుపోయింది ఏంటంటే, ఇంక్లూడింగ్ మైసెల్ఫ్, అంటే నా ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా కూడా అది చాలా ఇబ్బంది కలిగించినటువంటి విషయం. అదేంటంటే, ఫస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ లిమిటెడ్ పీపుల్. అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఇది ఏదో యోగా అంటే యోగ సాధన కావచ్చు, యోగా కావచ్చు, ఇదేదో సాధువులది, సన్యాసులది, లేకపోతే అఘోరాలది అనేటువంటి భావన గతంలో ఇప్పటికీ కూడా చాలామందికి ఉంది. మాకు మామయ్య గారైనా అవుతారు, తొమ్మపూడి కోటేశ్వరరావు గారు అని చెప్పేసి అనంతపురంలో యూనివర్సిటీలో రీడర్గా ఉంటారు. నేను యోగ సాధనకు వెళ్తాను అని చెప్పేసి నేను బ్యాగ్ సర్దుకుంటే మా నాన్నగారికి, మా ఫ్యామిలీస్కి ఇదేంటో వీడి సెన్సిటివ్ బ్రెయిన్ వీడిది, అటు యోగాకి వెళ్తే వాళ్ళు అటు నుంచి ఎటే వెళ్ళిపోతూ ఉంటారు, వీడిని దయచేసి పంపించొద్దు అని చెప్పేస్తే నేను చాలా కన్విన్స్ చేసి యోగా సాధన నేర్చుకోవడానికి లోనావాలా వెళ్ళి నా అంతటి నేను యాక్చువల్గా ఏంటంటే ప్రొఫెషనల్గా మారాలని కాదు, వాట్ ఈజ్ యోగా, వాట్ ఈజ్ బిహైండ్ యోగా అని చెప్పేసి తెలుసుకోవడం కోసం నేను ఆ రోజు 14 నెలల పాటు వెళ్ళి నేర్చుకొని దాంట్లో ఉన్నటువంటి భాగాలన్నీ కూడా. అయితే ఇప్పుడు ఉన్నటువంటిది ఏంటంటే, వాట్ ఈస్ రియల్ యోగా, క్షేత్రస్థాయిలో ఏంటిది యోగా అంటే ఏంటి? చాలామంది చెప్తూ ఉంటారు, పతాంజలి యోగా అంటారు, లేకపోతే అష్టాంగ యోగా అంటారు,
హఠ యోగా అంటారు, అలాగే స్కూల్స్ ఆఫ్ యోగా చాలా ఉన్నాయి. స్వామి వివేకానంద గురించి ద్వారా ఒక యోగా అంటారు. కానీ దీనికి ఉన్నటువంటి బ్యాక్ డ్రాప్ ఉన్నటువంటిది బేసిక్గా లేకపోతే క్రీస్తుపురం కావచ్చు, పతాంజలి మహర్షి ద్వారా వచ్చేసినటువంటి 4 పాదాలతో ఉన్నటువంటి దాన్నే యోగా అంటారు. దాన్ని మనం అష్టాంగ యోగాలో చూసుకుంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ పర్సనాలిటీ. ఇంటిగ్రేషన్ ఆఫ్ పర్సనాలిటీ అంటే మన యోగ సాధనలో ఉన్నటువంటి అష్టాంగ యోగా ద్వారా మన బాడీ శరీరం అంటే ఇది మనకి జనరల్గా మనకు అంటారు భగవంతుడు ఇది మనకి మన శరీరాన్ని న్యాచురల్ గిఫ్ట్ సహజంగా మనకి అది దాన్ని ఏమంటారు ప్రొవైడెడ్ బై ది ఇప్పుడు నేను చెప్పే టెర్మినాలజీ కావచ్చు, మీకు ఇప్పుడు కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు. ఇది మనకి న్యాచురల్ గిఫ్ట్ ప్రొవైడెడ్ బై ది ప్రకృతి అండ్ పురుష. మళ్ళీ ఈ ప్రకృతి గురించి పురుష గురించి ఇప్పటికే 9:30 అయింది. ఒక సబ్ డివిజన్స్ ఒక డివిజన్ గురించి చెప్పాలంటేనే కనీసం అట్లీస్ట్ 3 to 4 hours పడుతుంది. అది కూడా మ్యాక్సిమం కాన్సన్ట్రేషను అటెన్షన్లో ఉండి వినగలిగితేనే ఇది జనరల్గా మనం రోజు వినేటువంటి చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాల్లాగానే ఇది కూడా ఈ యోగా సాధనలో ఉండేటువంటి ఒక్కొక్క సబ్ డివిజన్ గురించి చెప్పాలంటేనే దగ్గర 3 hours పడుతుంది. దాని గురించి వినే ఓపిక లేక దీనికి చివరికి ఏమైందంటే కత్తెర యోగా అయిపోయింది. చివరికి రకరకాలుగా దాన్ని యోగా సాధన అనే దాన్ని ఒకరు ఎన్ని ముక్కలు చేశారంటే మంత్రయోగా, తంత్రయోగా, నవ్వు యోగా, ఆ యోగా, ఈ యోగా అని చెప్పేసి. అందువల్ల నేను ఒక రకంగా చెప్పాలంటే సార్ లాంటి వాళ్ళకి సార్ ఇంత వ్యాస్ట్ నాలెడ్జ్ నా దగ్గర ఉంది. నాకు ఒక ఉన్నట్టు 30 ఏళ్లలో దగ్గర 18 వైస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్లు ఇంతవరకు నన్ను ఐడెంటిఫై చేయలేకపోయారు. నేను రాష్ట్రానికి ఉపయోగపడతాను సార్. నేను 2002లో ఇంత వ్యాస్ట్ నాలెడ్జ్ ఉంది. నేను ఒక థెరపిటికల్ సెంటర్ ఉపయోగించేసి హౌ టు ఎన్హాన్స్ ది 100 meters అథ్లెటిక్ రన్నర్ త్రూ కపాలభాతి ప్రాణాయామ అండ్ నాడీ శోధన ప్రాణాయామ, ఇట్లాంటివన్నీ కూడా కొన్ని డిజైన్స్ అట్లీస్ట్ 15 నుంచి 20 డిజైన్స్ పెట్టుకొని వికాసరాజు గారి దగ్గరికి వెళ్ళి, వికాసరాజు మీకు తెలిసే ఉంటుంది సార్, వికాసరాజు మా ఎండి గారు. అప్పుడేమంటాడంటే ఆయన అప్పుడు ఇంకా మన కంబైన్లో ఉంది యూ సచ్ ఏ నాలెడ్జబుల్ పర్సన్, ఎడ్యుకేటెడ్ పర్సన్ అప్పుడని చెప్పేసి హైదరాబాద్లో ఉన్నటువంటి హైదరాబాద్ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్గా నువ్వు ఇక్కడ నిన్ను ప్రమోట్ చేస్తున్నానని చెప్పేసి, లేదు సార్ ప్లీజ్ సార్ కైండ్లీ, నేను అప్పుడు ఇంకా 30+ ఉన్నాను. నేను ఇంకా 30+లోనే ఉన్నాను సార్. ఇంకా నాకు అధికారిగా కావాలంటే నాకు 45 తర్వాత ఇస్తాను. 10 years పాటు నాకు యోగా అనే దాన్ని నేను నాలో ఉన్నటువంటి నాలెడ్జ్ని మ్యాక్సిమం స్టేట్లో ఉన్నటువంటి పబ్లిక్ అంతకు తెలియాలంటే నాలో ఉన్నటువంటి ఈ డిజైన్స్ అన్నీ కూడా కొంతమంది పిల్లలకి ఏజ్ గ్రూప్ వారికి నేర్పాలి అని చెప్పేసి ఆయన కోప్పడి నన్ను ట్రాన్స్ఫర్ చేశారు. ఆ మాట వినవాలి. ఆ విధమైనటువంటి ఎవర్షన్లోకి నన్ను తీసుకెళ్ళి బయటికి వెళ్ళటం, మళ్ళీ కనెక్షన్ అనేది యోగా ఎప్పుడు కూడా మనిషిని ఎప్పుడు కూడా సేవ్ చేయడానికే ఉపయోగపడుతుంది. అందువల్ల ఏంటంటే ఇంకా ఇంటీరియర్ డెప్త్కి వెళ్ళాలంటే మరి సొల్యూషన్ ఏంటి? హౌ టు కాంకర్ ది ఈవిల్ థాట్స్, లేకపోతే ఈవిల్ లైఫ్ అనే దానికి ప్రతి మనిషి కూడా ఆ విధమైనటువంటి స్టేట్లోకి వెళితే దాన్ని మళ్ళా బ్యాక్ తీసుకురావడానికి ఉపయోగపడేటువంటి ప్రధానమైనటువంటి సాధనం మనకి యోగా మాత్రమే. అది మాత్రం గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. కొంతమందికి ఏంటంటే కొంత ఇబ్బందికరమైనటువంటి స్టేట్లో ఉంటారు, అర్థం కాదు. దాన్ని అర్థం చేసుకోవడం చాలా టైం పడుతుంది. నాకు ఎందుకు మరి నాతో పాటు మరి కొంతమంది ఒక బెంగాలీ లేడీ నేను ఇద్దరం కలిసి ఒక సెమినార్కి అటెండ్ అయ్యాం. అనుకోకుండా అమ్మాయి లేచి ఏమన్నదంటే ఇదే క్వశ్చన్ వేసింది, నా లైఫ్లో ఇంత ఇదిగా ఉన్నటువంటి మైండ్ సెట్ని నన్ను నేను కాపాడుకోలేకపోతున్నాను, అంత ప్యానిక్ మూమెంట్స్ వస్తున్నాయి, ఈవిల్ థాట్స్ వస్తున్నాయి అని చెప్పేసి మా గురువుగారు సాహు సార్ అని ఉండేవాడు. ఆయన వెంటనే ఆ మెంటల్ డిస్టర్బెన్స్ వల్ల నువ్వు ఎంత ఇబ్బంది పడుతున్నావు అని చెప్పేసి మా ఇద్దరిని ఒక చిన్న కొండ మీద తీసుకెళ్ళి 2 పక్షులు అక్కడ, మీకు చిన్న ఉదాహరణ ఎందుకు చెప్తున్నానంటే 2 పక్షులు అక్కడ ఉంటే
ఆ రెండు పక్షులు ఏం మాట్లాడుకుంటున్నవి అనేది పేపర్ మీద రాసి ఇవ్వమని చెప్పేసి మా ఇద్దరికి చెరో పేపర్ ఇచ్చారు. పేపర్ ఇస్తే పక్షులు ఏం మాట్లాడుకుంటున్నాయి మాకేం తెలుసు. అందువల్ల ఏంటంటే ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఆ అమ్మాయి రాసింది మాత్రం ఒకటి చెప్తాను సార్, నేను మాత్రం తప్పు రాశాను. ఆ బెంగాలీ గర్ల్ ఏమని రాసిందంటే, మనకి ఆ రెండు పక్షులు మాట్లాడుకుంటున్నాయి, మనం పక్షులుగా ఈరోజు మన ఇద్దరం పక్షులుగా పుట్టాము, వారు చూడు మనుషులు చక్కటి ఆలోచన జ్ఞానం ఉంది, మంచి ఆలోచనల్ని పంచుకోవడానికి మంచి నోరిచ్చాడు, ఒక మంచి మాట్లాడుకోవడానికి ఈ చెవులు ఇచ్చాడు, అలాగే ఆనందం పంచుకోవడానికి ఒక కుటుంబాన్ని ఇచ్చాడు అని చెప్పేసి ఒక చక్కటి పారాగ్రాఫ్లో, అది కూడా బెంగాలీ భాషలో రాసి మా సాహు సార్కి ఇచ్చింది. ఇంతటి పరిజ్ఞానం ఉన్నటువంటి అమ్మాయి నువ్వు ప్యానిక్ అవడానికి కారణం ఏంటంటే వాళ్ళ సహజమైనటువంటి ఆ అమ్మాయికి ఉన్నటువంటి బాధని వ్యక్తపరిచేటువంటి ఎదురుగా ఉన్నటువంటి పరిచి అర్థం చేసుకోలేనటువంటి మనుష్యుల మధ్య ఆ అమ్మాయి జీవితాన్ని కొనసాగించడం వల్ల ఆ విధమైనటువంటి ప్యానిక్ వెళ్ళిపోయింది. అట్లాంటి ప్యానిక్ నుంచి మనకి కాపాడుకోవాల్సినటువంటి సొల్యూషన్ ఎక్కడున్నాయి అంటే అష్టాంగ యోగాలో మాత్రమే ఉన్నది. అది అష్టాంగ యోగా అంటే మనకి పతాంజలిలో మరి ఆల్మోస్ట్ మీరు ఎంతమంది కావచ్చు, మీ రోజు వస్తున్నట్టు ఇంకా రాబోయేటువంటి రోజుల్లో 1000 మంది అవుతారు, లేకపోతే 2000 మంది అవుతారు. నా శిక్షణలో మెలిగి అలాగే ఒకవేళ నేను ఆదివారం రాలేకపోయినా విజయవాడ నగరంలో ఉన్నప్పుడు సత్యనారాయణ మా ఇంటికి వచ్చి గీకేవాడు. సార్ మామూలు గీకుడు కాదు, రండి పోదాం సార్, పోదాం రండి సార్, ఇంకా మీ దగ్గర ఉన్నటువంటి నాలెడ్జ్ నేను ఇంకా నేర్చుకోవాలి, మీరు అందరూ నేర్చుకుంటే. ఇప్పుడు సత్యనారాయణ మీద కూడా శిష్యుడుగా నేను గర్వంగా ఫీల్ అవుతున్నా కూడా ఒక రకంగా జలసీగా ఉంది ఈరోజు ఇంత చక్కటి వాతావరణం క్రియేట్ చేసినందుకు. ఎందుకంటే ఇది కూడా నా ఏరియా అనుకొని నేను ఈరోజు హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. దానికి మాత్రం సత్యనారాయణకి నిజంగా అప్రిషియేట్ చేయాల్సినటువంటి విషయం. ఇకపోతే అష్టాంగ యోగాలో అష్టాంగ అంటే మీకు అందరూ తెలిసినటువంటి 8 అంగాలను ఉంటాయి. ఇక ఆ 8 అంగాల్లోనే నువ్వు ఏది వెతుక్కున్నా కూడా, ఎన్ని డివిజన్స్కి వెళ్ళినా కూడా దీని పరిధిలోనే ఒక గ్లోబ్ లాగా నడుస్తూ ఉంటుంది. అందులో భాగంగా యమాస్ అని ఉంటాయి, మీరు వినే ఉంటారు, సత్యనారాయణ చెప్పే ఉండొచ్చు బహుశా. యమాస్ అంటే ఇంటర్నల్ ప్యూరిఫికేషన్ ఆఫ్ చిత్త. సార్ ఒక 2 minutes 3 minutes సార్ ఫినిష్ చేస్తాను. ఎందుకంటే యమాస్ ఇంటర్నల్ ప్యూరిఫికేషన్ ఆఫ్ చిత్త అంటే మైండ్. అలాగే మన మనస్సుని ఇన్నర్గా మనం ప్యూరిఫై చేసుకోవాల్సినటువంటిది అహింస, సత్య, అస్తేయ, ఈ విధంగా ఒక 5 limbs ఉంటాయి, 5 steps ఉంటాయి. తర్వాత నియమాస్ అన్న ఉంటాయి, 5 steps. శౌచ, సంతోష, తపస్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధాన్, ఇవి 5 steps ఉంటాయి. ఈ ఇన్నర్ ప్యూరిఫికేషన్ ఆఫ్ మనస్, అలాగే మనం ఎదుటి వాళ్ళతో మనం ప్రవర్తించాల్సినటువంటి తీరు, శౌచ, సంతోష, తపస్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధాన్, ఈ 5 steps మనం గెలిచిన తర్వాత తదుపరి వెళ్ళాల్సింది ఆరోగ్య పరిరక్షణ కోసం. మనకి పతాంజలిలో చెప్పబడినటువంటి 84 lakhs ఆసనాస్, 84 లక్షల ఆసనాలు ఉన్నాయి. మనకి పతాంజలిలో నిర్వహించబడినటువంటి ఆసనాసు 84 లక్షల ఆసనాస్. 84 లక్షల ఆసనాస్కి 84 ఆసనాసు ఇంపార్టెంట్ అని చెప్పేసి అందులో భాగంగా మీరు అందరూ కూడా ఇప్పుడు వేసినటువంటి ఆసనాలన్నిటి కూడా 84 ఆసనాస్లో ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆసనాస్ మీరు ఒక 10 ఆసనాస్ వరకు డెమో చేస్తున్నారు. అలాగే ఆ ఇంటర్నల్ ప్యూరిఫికేషన్ ఆఫ్ చిత్త, అలాగే ఎక్స్టర్నల్ ప్యూరిఫికేషన్ ఆఫ్ చిత్త అయిన తర్వాత శరీర భంగిమల ద్వారా, శరీర ఆసనాల ద్వారా మన బాడీని శుద్ధి చేసుకున్న తర్వాత వచ్చేదే తస్మిన్ శ్వాస ప్రశ్వాస యోర్గతి విచ్ఛేద ప్రాణాయామ. అంటే ఇంటర్నల్ ప్యూరిఫికేషన్ ఆఫ్ చిత్త, ఎక్స్టర్నల్ ప్యూరిఫికేషన్ ఆఫ్ చిత్త, తర్వాత శరీర ఆకృతుల ద్వారా, ఆసనాల ద్వారా
వైబ్రేట్ పొందినటువంటి బాడీని నాడీ శుద్ధి కోసం చేసేదే ప్రాణాయామ. అంటే మనం పింగళ, ఇడ అండ్ పింగళ ఇవన్నీ కూడా కొంచెం సపరేట్లో ఒక క్లాస్ తీసుకుంటే అది సత్యనారాయణ గారి ద్వారా మీకు ఇవన్నీ కూడా వస్తుంది. ప్రాణాయామ అయిపోయిన శ్వాస శుద్ధి జరిగిన తర్వాత వచ్చేదే ప్రత్యాహార. ఆ నాలుగుటి ద్వారా వచ్చినటువంటి వైబ్రేట్ అయినటువంటి శుద్ధి కలిగించబడినటువంటి శరీరాన్ని ఒక చోట బంధించబలితే ప్రత్యాహార అంటారు. ఆ ప్రత్యాహార అయిన తర్వాత వచ్చేటువంటిది ధారణ అంటారు. ఇక అక్కడి నుంచే కాన్సన్ట్రేషన్ అనేది మ్యాక్సిమం ఎన్హాన్స్ అవుతూ వస్తుంది. ధారణ అంటే ఒక చోట ఏకీకృతం చేయబడిన దాన్నే ధారణ అంటారు. ధారణ తర్వాత వచ్చేటువంటిది మెడిటేషన్. మనం రెగ్యులర్గా కొన్ని ప్రదేశాల్లో కొన్ని సెంటర్స్లో వింటూ ఉంటాం, ఆధ్యాత్మిక సెంటర్లో వింటూ ఉంటాం ధ్యాన 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 అనేది. 6 స్టెప్స్ దాటిన తర్వాత 7వదిగా వచ్చేటువంటిది ధ్యాన. ఆ తర్వాత ది మోస్ట్ ఇంపార్టెంట్ లింబ్ స్టెప్ ఈజ్ లిబరేషన్. దాన్నే ముక్తి మార్గం అంటారు. ఇక ఇన్ని 7 అంకాలు దాటిన తర్వాత వచ్చేదే లిబరేషన్. ఇదన్నీ కూడా ఇది స్టెప్ బై స్టెప్ నేర్చుకోవడం కోసం మళ్ళీ ఒకరోజు అవకాశం ఇస్తే ఏదో ఒక రోజు 1 గంట పాటు ఎవ్రీ ఫోర్త్ నైట్ ఏదన్నా నన్ను ఆహ్వానిస్తే మీ విత్ ది పర్మిషన్ ఆఫ్ ది కలెక్టర్ గారు పర్మిషన్ ఇస్తే ఇక్కడికి వచ్చేసి నేను కూడా నేర్పడానికి నాకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా హానరబుల్ ప్రెసిడెంట్ గారిని నేను కోరుకుంటూ మరొకసారి మంచి యోగా సమ్మర్ కోచింగ్ క్యాంప్గా మీరందరికీ ఇంకా ఎంతోమంది విద్యార్థులు ఇక్కడికి విచ్చేసి మన అమరావతి యోగా అలాగే ఏరోబిక్స్ సెంటర్స్ ద్వారా కనీసం 1000 మంది అయినా విద్యార్థులకి ఆరోగ్య పరిరక్షకులుగా ఈ అసోసియేషన్ కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటూ, అలాగే ఈ సార్కి పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే ఒక మంచి మీ ఆధ్వర్యంలోనే మీ టెన్యూర్లోనే ఇట్లా యాక్చువల్గా ఏంటంటే ఈ విధమైనటువంటి అట్మాస్ఫియర్ నాకు పర్సనల్గా అయితే ఐ డోంట్ లైక్ సార్. ఇది ఒక యోగా అంటే ఒక పీస్ఫుల్ అట్మాస్ఫియర్ అనేది క్రియేట్ కావాలి. మనం ఇక్కడ యోగా చేస్తూ ఉంటాము, అక్కడేమో అవి మోగుతూ ఉంటాయి, ఇవి డంబెల్స్ మోగుతూ ఉంటాయి. కాబట్టి దిస్ ఈస్ నాట్ ది వే టు ప్రాక్టీస్ ది యోగిక్ యాక్టివిటీ. సో దట్ ఏదైనా మంచి ప్లేస్లో అసోసియేషన్ వారు స్ట్రాంగ్ అసోసియేషన్ ఉంది ఇక్కడ యోగా అసోసియేషన్. ఏదైనా మనకంటే గుంటూరులో అంటే బీఆర్ స్టేడియం మన ల్యాండే ఉంది సార్ లోపల. అక్కడ చంద్రబాబు నాయుడు గారి టైంలో ఫస్ట్ టైము జన్మభూమి కార్యక్రమంలో 30 రూపీస్ మీరు ఇస్తే 70 రూపీస్ నేను ఇస్తానని చెప్పి అప్పట్లో జిఎన్ రావు గారు అనటం మేము మనందరం కూడా కట్టేసి దగ్గర 15 లక్షల రూపాయలు అయింది సార్. దానికి కలెక్టర్ గారు 12 లక్షలు 11,70,000 ఇచ్చారు, మిగతా పబ్లిక్ కాంట్రిబ్యూషన్. ఆ విధంగా జరిగిపోయి అదృష్టం కొద్దీ ఇప్పుడు గుంటూరు నగరం అంతా అలాగే రాష్ట్రం మొత్తం కూడా ఎక్కడా లేదు సార్ యోగా హాలు. అది అయితే మనకి పైగా జిఎన్ రావు గారు సార్, జిఎన్ రావు గారు ఆ విధమైనటువంటి అట్మాస్ఫియర్తో ఒక మంచి యోగా హాల్ నిర్మాణం అయితే మీ పేరుతో మన ఎన్టీఆర్ జిల్లా కూడా అంతా కూడా పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని చెప్పేసి ఆ విధమైనటువంటి యోగా పరిరక్షణ కోసం మీ అసోసియేషన్తో పాటు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కూడా నిర్వహింపబడాలని కోరుకుంటూ సర్వదా మీ అందరి ఆశీస్సులతో ఈ కార్యక్రమంలో నన్ను కూడా పార్టిసిపేట్ చేసేందుకు పిలిచినందుకు మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. వెంకటేశ్వర గారు చాలా విలువైనటువంటి చక్కటి సందేశాన్ని ఇచ్చారు. వారి యొక్క సర్వీస్ డెఫినెట్గా మేము ఉపయోగించుకుంటాం సార్ ఈ సమ్మర్ కోచింగ్ క్యాంప్లోనే ఒకరోజు. అలాగే వారు చెప్పినటువంటి సలహా ప్రకారం కూడా నిజంగానే ఇది ఇంకా మంచి వాతావరణం. ఇదే కాదు మనకి ప్రోగ్రామ్స్ అవుతూ ఉంటే ఆ డిస్టర్బెన్స్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే గురువు గారు 5:30 క్లాస్ కండక్ట్ చేస్తున్నారు. అప్పటికి ఇది ఏమి స్టార్ట్ అవ్వదు సార్. అంతా కూడా ఆ జిమ్ అది కూడా తర్వాత ఆఫ్టర్ 7 5:30 to 7 క్లాస్ మాత్రం చాలా పీస్ఫుల్గానే జరిగిపోతూ ఉంది. అయినప్పుడు కూడా మీరు చెప్పిన ఆలోచన కూడా చాలా చక్కగా ఉంది. మా అసోసియేషన్ తరఫున కూడా డెఫినెట్గా మేము కలెక్టర్ గారి యొక్క సహాయ సహకారాలు తీసుకుని డెఫినెట్గా ఒక యోగా మాకు కూడా ఆలోచన ఉంది ఇండిపెండెంట్గా ఒకటి బిల్డప్ చేసుకుంటే. ఎందుకంటే ఇవి ప్రోగ్రామ్స్కి ఇది ఎంతకాలం ఉంటుందో అసలు ఉంటుందో లేదో కూడా తెలియనటువంటి పరిస్థితి. సో అని డెఫినెట్గా మీ యొక్క సలహా చాలా బాగా నచ్చింది మాకు. డెఫినెట్గా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. కలెక్టర్ గారి సహాయ సహకారాలు తప్పకుండా ఉంటాయని చెప్పి ఆశిస్తూ మరి మనందరం కూడా ఎదురు చూస్తున్నటువంటి ముఖ్య అతిథి కలెక్టర్ గారు వారి యొక్క సందేశాన్ని
అందరికీ నమస్కారం. చాలా టైం అయింది, ఆల్మోస్ట్ 8 అనుకున్నది 9:45, కాబట్టి ఎక్కువ టైం కాకుండా కేవలం 2 నిమిషాలు, 2 minutes. అధ్యక్షులు అమరావతి యోగా అండ్ అరోబిక్స్ అసోసియేషన్ అధ్యక్షులైనటువంటి నాగేశ్వర గారు అండ్ టీం, నాగేశ్వర గారు ఎంటైర్ టీం అంతా కూడా ఇప్పుడు ప్రజెంట్ లేకపోయినప్పటికీ కూడా వాళ్ళ టీం అంతా కూడా, పెద్దలు వెంకటేశ్వర గారు, ఇప్పుడు సత్యనారాయణ గారు చెప్తూ ఉంటారు మా వెంకటేశ్వర గారు సార్ అనుకుని చెప్పి, ఇప్పుడు ఇందాక ఆ ఇంట్రడక్షన్ చెప్పేటప్పుడే అర్థమవుతుంది తన యొక్క గురువు గారి గురించి ఏదో ఒకటి చెప్పాలా అనుకుని చెప్పేసి అనేది. సో నాకు చాలా ఆప్తులు మిత్రులు వెంకటేశ్వర గారు, మీ అందరూ యోగా గురు సత్యనారాయణ గారు, ఇప్పుడే అరుణ్ కుమార్ గారు కూడా వెళ్ళాల్సి వచ్చింది. ఇతర పెద్దలందరికీ కూడా, పుల్లారావు గారు, ఇతర ప్రముఖులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, నాకన్నా పెద్దవాళ్ళందరికీ కూడా నమస్కారాలు, చిన్నవాళ్ళందరికీ కూడా నా యొక్క ఆశీస్సులు. ఇక్కడికి సత్యనారాయణ గారు ఇది 2వ సారి అనుకుంటున్నాను ఇక్కడికి రావడానికి. రావడం కిందటి జూన్ 21, 2022 జూన్లో వచ్చాము ఇక్కడికి. అప్పుడు ఆ వ్యాలిడక్టరీ కార్యక్రమానికి అనేది వచ్చాము. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ సమ్మర్ దానికి ఇనాగ్రేషన్ దానికి అనేటువంటి ఇక్కడికి రావడం. మధ్యలో నాకు కొద్ది రోజులు, ఒక వారం రోజులు కూడా సత్యనారాయణ గారు నా దగ్గరికి కూడా వచ్చి యోగా ప్రాక్టీస్ చేద్దామని చెప్పేసి అన్న, నాకే డిసిప్లైన్ లేక అది అంటున్నారు, ఖాళీ కాదు, అది ఏం కాదు, అది ఖచ్చితంగా డిసిప్లైన్ లేకే నేను నేర్చుకోలేకపోయాను, ఖచ్చితంగా నేర్చుకోవాలి. అందుకే నేను యోగా గురించి ఇప్పుడున్న దాంట్లో నేను ప్రాక్టీస్ చేయకుండా నేను ఎక్కువ మాట్లాడితే బాగోదు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రాక్టీస్ చేసిన వాళ్ళే మాట్లాడాలి. ప్రాక్టీస్ చేయకుండా ఎన్ని మాటలు చెప్పి అది చెప్తే ఉపయోగం ఏం లేదు. గాంధీ గారి థీరీ లాగా ఉంటుంది కదా, ఆ బెల్లం ముక్క ఆ పంచదార దాని గురించి అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి నేను ప్రాక్టీస్ చేయాలా, ప్రాక్టీస్ చేసి ఇప్పుడు పెద్దలు మనకి వెంకటేశ్వర గారు మాట్లాడారు అనుకునంటే ఎస్ బాగుంటుంది, నాగేశ్వర గారు మాట్లాడారంటే బాగుంటుంది, పుల్లారావు గారు మాట్లాడారంటే బాగుంటుంది. సో మరి నేను ప్రాక్టీస్ చేయకుండా ఏమి లేకుండా అనేటువంటి మాట్లాడకూడదు. సో వాట్ ఎవర్ నాకు ఉన్నటువంటి చిన్న కొంచెం జ్ఞానం ప్రకారంగా ఏంటంటే, యోగా అనేటువంటిది ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఏ ఇంటిగ్రేషన్ కదా. ఇంటిగ్రేషన్ అంటే బాడీ అనేటువంటిది ఇంటిగ్రేట్ చేసు, మైండ్తోని, బాడీతోని, సోల్తోని ఈ మూడింటిని ఇంటిగ్రేట్ చేసుకోవడం అనేటువంటిది యోగా. ఇట్స్ నాట్ మియర్ అంటే మనం చేస్తున్నటువంటి ఎక్సర్సైజ్తో పాటుగా బ్రెత్ కంట్రోల్ అనేటువంటి చేసుకోవాలి, థాట్ కంట్రోల్ అనేటువంటి చేసుకోవాలి. ఈ 2 ఇంపార్టెంట్. ఇందాక మనకి వెంకటేశ్వర గారు చెప్తూ ఏమన్నారు, ఆ ఈవిల్ థాట్స్ వస్తున్నాయి, అవి వస్తున్నాయి, ఇవి వస్తున్నాయి అంటున్నారు. అంటే కదా, అంటే బ్రెత్ని ఎలా కంట్రోల్ చేసుకోగలుగుతామో ఆటోమేటిక్గా థాట్ని కంట్రోల్ చేసుకోవాలి. ఆ అష్టాంగాల గురించి మొత్తం చాలా చెప్పారు. ఆ అష్టాంగాల్లో మీరు అన్నట్టు ఆ 7వ ప్లేస్లోనో ఎక్కడో దగ్గర 8లో ఆ 7వ దాంట్లోనే మెడిటేషన్ ఉంటుంది. మొత్తం మనం ప్రతిదాన్ని మనం కంప్లీట్గా మెడిటేషన్ అన్నట్టుగానే అంటున్నాం. సో ఇక్కడ ఉన్న దాంట్లో అంటే ఆ 8వది కూడా, అంటే 8వది ఏంటది, అది ఇట్స్ అబ్జార్ప్షన్, సమాధి స్థితి. అవునా? 8వది సమాధి స్థితి. ఆ స్థితిలోకి రావాలి అని అనుకున్నంటే ఎస్ చాలా సాధన అనేటువంటిది చేయాలి. ఇది ఒక పెద్ద సైన్స్. ఇట్స్ నాట్ మియర్ ఏదో సింపుల్గా విడిచిపెట్టేటువంటి అయితే కాదు. ఇది ఇస్ ఎ కైండ్ ఆఫ్ ఏ, అంటే హెల్త్ సైన్స్ అనే కన్నా వెల్నెస్ సైన్స్ అనాలి. సింపుల్గా వెల్ బీయింగ్ సైన్స్ అనుకున్నంటే అప్రోప్రియేట్, అంతే కదా. సైన్స్ ఆఫ్ వెల్ బీయింగ్ అనేటువంటిది. సో అందుకే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ప్రభుత్వం కూడా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ అని చెప్పేసి ఎస్టాబ్లిష్ చేసింది. మీ అందరికీ తెలుసుంటే HWCs అంటే వైఎస్ఆర్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ అని చెప్పేసి ప్రతి గ్రామంలో, ఏదమ్మా హెల్త్ ఈజ్ వెల్త్, ఎస్. సో అలానే అంటే ఇప్పుడు గ్రామాల్లో ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లాలో 257 హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ అనేటువంటి ఉన్నాయి. అంటే అక్కడ కేవలం హెల్త్ గురించి, కేవలం వచ్చేటువంటి అలోపతి, ఆ మెడిసిన్స్, ఈ మెడిసిన్సే కాదు, యోగా కూడా అక్కడ టీచ్ చేయాలి. అక్కడ కూడా యోగా అనేటువంటిది అన్నట్టుగా ఇప్పుడు అది మనం టేకప్ చేయాల్సినటువంటి కార్యక్రమం అది. ఈ 257 సెంటర్స్ ఎక్కడైతే ఉన్నాయో, గ్రామాల్లో ఉన్నాయో, అక్కడ యోగా అనేటువంటిది ఇప్పుడు ఈ విధంగా ఇప్పుడు చూడండి, ఇది కేవలం నాకు తెలిసినంత వరకు 7-8 సంవత్సరాల క్రితం అనేటువంటిది ఎస్టాబ్లిష్ అయింది.
ఈరోజు ప్రతిరోజు పర్ఫెక్ట్గా టైం అంటే టైంకి అనేది ఇంతమంది వస్తున్నారు, ఇంత చక్కగా అనేటువంటిది ఇవ్వగలుగుతున్నారు అనుకోనంటే స్ట్రాంగ్ అసోసియేషన్. ఇటు నాగేశ్వర గారు అవ్వచ్చు, ఇటు రమణ గారు అవ్వచ్చు, ఇటు ఇక్బాల్ గారు అవ్వచ్చు. సో ఆ అసోసియేషన్ స్ట్రాంగ్గా ఉండడం, ఒక మంచి మన సత్యనారాయణ గారు లాంటి ఒక మంచి వ్యక్తి ఏదో సొసైటీకి అనేటువంటి చేయాలా, నలుగురు ఆరోగ్యం బాగుపడాలని చెప్పేసి అనేటువంటిది ఆలోచించేటువంటి వ్యక్తి ఉండడం బట్టి ఇంత చక్కగా అనేటువంటి జరుగుతూ ఉంది. సో కాబట్టి ఆ యోగా వాట్ ఎవర్ నాట్ అంటే ఇప్పుడు చేస్తున్న దాంట్లో ఆ థాట్ కంట్రోల్ దాని గురించి కూడా ఈక్వల్లీ ఇంపార్టెన్స్ అనేటువంటిది, బోత్ బ్రెత్ కంట్రోల్ అండ్ థాట్ కంట్రోల్ అండ్ మజిల్స్కి సంబంధించినటువంటి మూడిటికి కూడా బ్యాలెన్స్ చేసుకుని సత్యనారాయణ గారు అనేటువంటి చేస్తున్నటువంటి గొప్ప కార్యక్రమం. సో నిజంగా చాలా అభినందించాలి. ఇలాంటి ఈ యోగా అమరావతి యోగా అండ్ ఏరోబిక్స్ అసోసియేషన్ అనేటువంటి ఇది ఇంకా స్ట్రాంగ్ అవ్వాలా. ఇది కేవలం అనేది ఇంత చిన్నది దీంతోనే కాదు, ఇప్పుడే వెంకటేశ్వర గారు చెప్పినట్టు దీనికి ఒక పెద్ద ప్లాట్ఫామ్ క్రియేట్ చేసేటువంటి రోజులు అనేటువంటి. నాగేశ్వర గారు ఉన్నదాంతోనే సాటిస్ఫై అవుదాం అనుకుని అంటున్నారు నాగేశ్వర గారు. లేదు వెంకటేశ్వర గారు పెద్దగా ఉంటే బాగుంటుంది అనుకుని చెప్పేసి అనుకుని అంటున్నారు. అప్రోప్రియేట్ టైంలో ఇది ఎలా పెద్దగా చేయాలన్నది కూడా ఖచ్చితంగా ఆలోచించుకొని చేద్దామని. సో మోర్ అండ్ మోర్ ఇంకా ఎక్కువ మంది అనేటువంటి దీంట్లో వచ్చి ఇది ఫ్రీ యోగా కదా, ఇక్కడ దీంట్లో అనేటువంటిది ఏమాత్రం ఒక పైసా కూడా అనేటువంటి తీసుకోకుండా చేస్తున్నటువంటి ఇంత గొప్ప కార్యక్రమాన్ని అసోసియేషన్కి సో నిజంగా అభినందిస్తూ, సో ఇక నెక్స్ట్ అనేటువంటిది నేను ఎక్కువగా మాట్లాడాలంటే నేను ప్రాక్టీస్ చేసి అప్పుడు నేను మాట్లాడితే బాగుంటుంది. నెక్స్ట్ అకేషన్లో అన్నట్టు మధ్యలో మనకి వెంకటేశ్వర గారు కూడా ఇక్కడికి వచ్చి మీకు క్లాసెస్ అనేటువంటి చెప్తామనుకొని చెప్పేసి అనుకుని అన్నారు. ఓన్లీ థింగ్ నాగేశ్వర గారు మన వెంకటేశ్వర గారిని అండ్ సత్యనారాయణ గారిని ఇన్వైట్ చేయడంలోనే ఉంది. అండ్ నేను కూడా ఒక మాట ఇస్తున్నాను, ఒక నెల రోజుల్లో దీంట్లో కొంత ప్రాక్టీస్ అనేటువంటి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి దాంట్లో ఉండే గొప్పతనాన్ని అనేటువంటిది తెలుసుకొని నేను కూడా ఖచ్చితంగా అప్పుడు ఇంకా ఎఫెక్టివ్గా అనేటువంటిది మాట్లాడితే బాగుంటుంది. సో ఫైనల్లీ ఏదైనప్పటికీ కూడా ఇప్పుడున్నటువంటి బిజీ లైఫ్లో స్ట్రెస్ని కంట్రోల్ కావాలి. స్ట్రెస్ కంట్రోల్ కావాలంటే స్టిల్నెస్ ఉండాలి, మైండ్ స్టిల్నెస్ ఉండాలి. ఆ మైండ్ స్టిల్నెస్ కావాలనుకునంటే ఇట్స్ మెడిటేషన్ అండ్ ప్రాణాయామం అండ్ యోగా, ఆల్ దీస్ 3. ఈ 3 అనేటువంటిదే నిజం చెప్పాలంటే ఫ్యూచర్లో వచ్చేటువంటి గొప్ప మెడిసిన్స్, అంతే కదండి. ఇంకా మిగిలినటువంటి అన్ని మెడిసిన్స్ అనేటువంటి టెంపరీ మెడిసిన్స్, ఈ 3 అనేటువంటి యాక్చువల్గా అనేటువంటి మెడిసిన్స్. కాబట్టి ఎంటైర్ వెస్టర్న్ అంతా కూడా ఇప్పుడు యోగా వైపు వస్తుంది, మనమంతా అల్లోపతి వైపు వెళ్ళిపోతున్నాం. అది కాదు, వెస్టర్న్ అంతా కూడా ఇప్పుడు చూస్తుంటే ఎక్కడ చూస్తున్నా ఏం చూస్తున్నా యోగా ప్రాణాయామం మెడిటేషన్ అంటున్నారు. సో మనము కొంచెం దూరం అయిపోతున్నాము. ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం ఆ టైంలో అసలు ఏమి తెలియని దాంట్లో ఇప్పుడు చూస్తుంటే ఆ ఆసనం ఈ ఆసనం ఆ పేర్లు ఈ పేర్లు అనేటువంటి దాంట్లో చూస్తున్నప్పుడు ఇప్పుడు ఆ పదాలు కూడా సరిగా పలకలేని పరిస్థితిలో మనం ఉన్నాం. అవునా? BC టైంలో ఆ టైంలో ఇంత గొప్పగా అసలు ఇంత నాలెడ్జ్ అనేటువంటిది ఉంది అనుకుంటే అది అసలు ఇప్పుడు కూడా అర్థం కావట్లేదు నాకు. ఆ టైంలో ఇంత నాలెడ్జ్ అనేటువంటిది ఎలా వచ్చింది అనుకొని చెప్పేసానండి. సో ఇప్పుడు దాంట్లో ఒక్కొక్క దాన్ని తెలుసుకోవడానికే ఇంత కష్టపడుతున్నామంటే మనం ఎంత గొప్పటి సైన్స్ చూసుకోండి. ఆనాడు అనేటువంటిది ఋషులు అనేటువంటిది ఇంత చక్కగా చుట్టూ ఉన్నది అబ్జర్వ్, ఇందాక వెంకటేశ్వర గారు చెప్పినట్టు ఆ పక్షుల్ని అబ్జర్వ్ చేసిన దాంట్లోనే అలా ఎంత అబ్జర్వ్ చేస్తే ఆ విధంగా ఆ పేర్లు అవన్నీ వచ్చాయనేటువంటి. ఇప్పుడు కూడా ఒక్కొక్క పదాన్ని చూస్తుంటే అనేటువంటిది ఒక్కొక్క దాంట్లో అసలు ఇంత మీనింగ్ అనేటువంటి ఉందా అనేది. సో కాబట్టి ఇంత గొప్ప నాలెడ్జ్ని ఇంత ట్రెజర్ని అనేటువంటి మనం పోగొట్టుకోకూడదు. ప్రతి ఒక్కరు కూడా దీన్ని మనము చేయాలి. అందుకే అసలు ఇన్ఫ్యాక్ట్ గుడులు ఇవన్నీ కూడా ఉన్నాయనుకున్నట్టే కైండ్ ఆఫ్ మెడిటేషన్. దాన్ని మోర్ అండ్ మోర్ ఆ మెడిటేషన్ దాన్ని పక్కన పెట్టేసి ఎక్కువగా అనేటువంటి దానిని వేరే దాంట్లోకి వెళ్ళిపోయాం. ఆ విధంగా చేస్తామనుకొని చెప్పేసి ఈ యోగాలో భాగమైనటువంటి మెడిటేషన్ టెంపుల్ కూడా ఒకటి. ఆ టెంపుల్లో కానీ చర్చ్ కానీ ఇంకోటి దాంట్లో ఫార్చునేట్లీ చర్చెస్లో అనేటువంటిది వాళ్ళు ఏ కైండ్ ఆఫ్ యోగా చేస్తున్నారు, మెడిటేషన్ చేస్తున్నారు కదా, ఏ కైండ్ ఆఫ్ అంటే ఏమీ లేకుండా అనేటువంటిది అలా దీంట్లో ఉండి మన గుడిలోకి వచ్చేసరికి అనేటువంటిది మోర్ అండ్ మోర్ అనేటువంటిది డిస్టర్బ్ చేసేస్తున్నాం. సో అక్కడ ఆ స్టిల్నెస్ రావాలి అనుకోనంటే, ఆ మైండ్ కంట్రోల్ రావాలనుకోనంటే దట్స్ ఆ 3 మంచి ప్లాట్ఫామ్స్. దానికి ఈ యోగా అనేటువంటిది కొంచెం యాడ్ అయింది అనుకోనంటే మంచి మన మొత్తం అంతా కూడా ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అనేటువంటి తగ్గిపోతాయి. అది మన ముందున్నటువంటి సో ఒక టార్గెట్. ఇప్పుడు చూస్తే ప్రతి ఒక్కరికి డయాబెటీస్, HSTN
హైపర్ టెన్షన్ అన్నీ వచ్చేస్తున్నాయి. కాబట్టి వాటిని తగ్గించుకోవాలి అని అంటే ఖచ్చితంగా ఇది అవసరం, ఇది నీడ్ ఆఫ్ ది అవర్. సో ఇలాంటి అసోసియేషన్స్ అనేటువంటివి మరిన్ని వచ్చి ఈ అసోసియేషన్ అనేటువంటి ఇంకా గొప్పగా అనేటువంటి మన్ని బిగ్ క్యాంప్స్ అనేటువంటి చేయాలనుకుని చెప్పేసి మనసారా కోరుకుంటూ దీనికి పాటుపడుతున్నటువంటి నాగేశ్వరరావు గారికి, సత్యనారాయణ గారికి, టీంకి, చుక్కపల్లి అరుణ్ కుమార్ గారికి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సార్ నాలెడ్జ్ లేదంటూనే చాలా చక్కగా చాలా వివరంగా చెప్పారు. వారు వెంకటేశ్వరరావు గారు చెప్పింది ఇమీడియట్గా గ్రాస్ప్ చేసి అష్టాంగాల గురించి చాలా చక్కగా అర్థం చేసుకుని చెప్పారు. నిజంగా మనంతా యోగా చేస్తున్నాం కానీ దానికి నిజంగా మనకి అది ఏమిటో కూడా తెలియదు అనమాట. ఆయన చెప్తున్నారు మాస్టర్, మేము చేసేస్తున్నాం అంతే సార్. కానీ మీరు చక్కగా మంచి ఇంట్రెస్ట్ ఉంది కలెక్టర్ గారికి. ఇటువంటి కలెక్టర్ గారు మనకు దొరకటం నిజంగా మన జిల్లా చేస్తున్నటువంటి అదృష్టంగా నేను భావిస్తున్నాను. నిజంగా కూడా యాక్చువల్గా చెప్పాలంటే వారి యొక్క ఇంట్రెస్ట్, వారికి ఉన్నటువంటి హ్యూమన్ టచ్, హ్యుమానిటేరియన్ ఇది అవన్నీ కూడా చక్కగా మనం యూటిలైజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు చెప్పినటువంటి సూచనలు డెఫినెట్గా పాటించి మేము మీ యొక్క సహకారంతో దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లి ప్రజలకు అందుబాటులో ఉండేటట్టుగా ఏర్పాట్లు చేయటం ప్రయత్నం చేస్తామని చెప్పి మీకు ఈ సందర్భంగా అసోసియేషన్ తరఫున తెలియజేస్తూ, మీరు నిజంగా చాలా బిజీగా ఉన్నప్పటికి కూడా మా కోసం ఇంత టైం వెచ్చించి వచ్చినందుకు మా అసోసియేషన్ తరఫున చిరు సత్కారం సార్. అలాగే మన కలెక్టర్ గారి చేతుల మీదుగా వెంకటేశ్వరరావు గారికి చిరు సత్కారం. అలాగే మన యోగా గురువు గారు సత్యనారాయణ గారు చాలా చక్కటి ఇంట్రెస్ట్ తీసుకుని నిస్వార్థంగా వారు అందించినటువంటి సేవలకు కలెక్టర్ గారి ద్వారా వారికి కూడా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ గాంధీ గారు. అమరావతి యోగా అండ్ అరబిక్ అసోసియేషన్ సంబంధించి ఈరోజు ప్రారంభించినటువంటి యోగా ఉచిత యోగా క్యాంపును ప్రారంభించేందుకు వచ్చినటువంటి జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు గారికి, అలాగే గుంటూరు జిల్లా డిఎస్ఏ యోగా కోచ్ వెంకటేశ్వరరావు గారికి మా యోగా అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు చెప్తున్నాం. ఎందుకంటే కలెక్టర్ గారు విజయవాడ ఇక్కడ కలెక్టర్గా వచ్చిన మొదటి రోజుల్లోనే ఇక్కడ కోచింగ్ క్యాంప్కి ఆ రోజు ఆయన వెల్డేటరీ ఫంక్షన్కి వచ్చారు. అలాగే యోగా డేలో కూడా ఆయన ఒక కీలకమైనటువంటి భూమికి పోషించారు. సార్ కలెక్టర్ గారు, ఈ మా యోగా అసోసియేషన్ ఇక్కడ ఉన్నటువంటి స్టేడియంలో ఉన్నటువంటి అన్ని అసోసియేషన్లో కూడా చాలా మేము బెటర్గా చేసామండి. ఎందుకు దానికి కారణం ఏంటంటే మా అసోసియేషన్లో కొంతమంది పబ్లిక్ కాదండి, వివిధ రంగాలకు చెందినటువంటి కొంతమంది మంచి టైకూన్స్ ఉన్నారండి. వాళ్ళు కూడా ఎక్కడ వివాదాలు తావు లేకుండా అందరూ కూడా ఏదో చేయాలని చెప్పి సొసైటీ కోసం, అలాగే స్టూడెంట్స్ కోసం కానీ ఏదో చేయాలని చెప్పి అందరూ కూడా సొంత
డబ్బులతోనే దీన్ని అంతా కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి. ఒకటి గవర్నమెంట్ సపోర్ట్ అంటే ఈ ప్లేస్ ఇవ్వటం కానీ, ఆ రోజు ఉన్నటువంటి కలెక్టర్ కానీ కమిషనర్ గారు కానీ ప్లేస్ ఇచ్చారు. ఆ తర్వాత మేము దాన్ని నిరాఘాతంగా మొత్తం దాన్ని మెయింటైన్ చేయటం కానీ, అట్లాగే యోగాలో అన్ని రకాలుగా అందరికీ కూడా అందుబాటులో ఉంటూ ఇటువంటి క్యాంపులు కండక్ట్ చేస్తూ, అలాగే యోగా డే కండక్ట్ చేస్తూ, అంటే యోగా అనేది దాని ప్రాముఖ్యతని ఇప్పుడున్నటువంటి జనరేషన్స్కి తెలియజేయడంలో మా అసోసియేషన్ కూడా కీలక భూమిక పోషిస్తుందండి. ముందుగా మా యోగా కోచ్ సత్యనారాయణ గారికి మేమందరం కూడా రుణపడి ఉంటాం. ఎందుకంటే అందరూ పడుకున్నా కూడా ఆయన లేపి మరి ఆయన యోగా క్లాస్కి రమ్మని కానీ, యోగా క్లాస్లో జాయిన్ అవ్వని కానీ అందరూ కూడా మోటివేట్ చేస్తూ ఉంటారు. అట్లాగే దీని డెవలప్మెంట్కి సంబంధించి కూడా నాగేశ్వరరావు గారు లాంటి వాళ్ళు, అరుణ్ కుమార్ గారు లాంటి వాళ్ళు ఇట్లా చాలామంది మా అసోసియేషన్లో ఉన్నారండి. అయితే ప్రత్యేకంగా మీరు వచ్చి మీ టైంని వెచ్చించి మా అసోసియేషన్ కోసం ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. అసోసియేషన్ సభ్యులందరూ కూడా ఒకసారి వేదిక వద్దకు రండి. లక్ష్మీనారాయణ రండి. అమ్మాయి పాప
బాడీ ఎక్కువ హైట్ లేకపోయినా పర్లేదు, అది పూర్ణ సమాసం. రైట్ హ్యాండ్ పట్టుకోండి, పూర్తిగా లెఫ్ట్ హ్యాండ్ తీసుకోండి. ఈ రైట్ లెగ్ బ్యాక్ ఫ్రంట్ లో పెట్టుకోండి. రైట్ లెగ్ బ్యాక్ ఫ్రంట్ లో పక్కన పెట్టాలి. ఆచేతో పట్టుకోవాలి. నువ్వు అడ్వాన్స్ చేస్తావు, ఇది అవ్వడు కాదు. అందుకే చేయండి. రెడీ ఇలా మొదలైతే లాపలు కూడా చేద్దాం, అప్పుడు ఓపెన్ చేద్దాం. బ్రేక్ అప్ బాబు రాస్తావు ఇక్కడ ఎక్కడ వచ్చావు? ఇదిగో అది అటో సిప్పుడు హ్యాండ్ రిలీజ్, లెగ్ స్ట్రెచ్, స్లోలీ డౌన్. ఇప్పుడు రైట్ లెగ్ కొట్టేసి బ్రేక్ breathe down, up, right leg up 60 degrees, hold, press, గట్టిగా ప్రెస్ చేయండి. up, breathe out to head release, hands release, leg stretch, slowly. ఇప్పుడు both legs చేద్దాం. breathe in, press up 60 degrees, forward, press, మ్యాక్సిమం ప్రెస్ చేయండి. పాదాలు ముందుకు ఉండాలి. అవకాశం లెఫ్ట్ హ్యాండ్ రైట్ ఎడమ చేతితో కుడి చేతిని, కుడి చేతితో ఎడమ జరుపుకోండి. హెడ్ రైజ్ చేయండి. హెడ్ రైజ్ చేయండి. హెడ్ రైజ్ చేయండి. హెడ్ రిలీజ్, మ్యాక్స్ రిలీజ్, రిలాక్స్ డౌన్ చేయండి. వెరీ గుడ్. ఇప్పుడు సార్ ఎంత హైట్ లెవెల్స్ తీసుకున్నాం రివర్స్ కా ఎంత అప్ నిదాన రిలీజ్ రిలాక్స్ సార్ చంద్రుడు కాలేజ్ కూర్చుంటే సతీష్ గారికేనా? సతీష్ ఇక్కడ కోచ్ గారు వచ్చారు.
మనవాడు కూర్చున్నవాడు కూర్చున్నవాడు ఎక్కడికి ఎయిట్ ఓ క్లాక్ మనం స్టార్ట్ చేయాలి. 8:59. సారీ మీ అందరికి. గౌరవనీయులు వెంకటేశ్వర వచ్చి ఇక్కడే ఉన్నారు, వారు టైంకి వచ్చేసారు. కానీ మనం కలెక్టర్ గారి ప్రోగ్రామ్ పెట్టుకున్నాం కదా, కలెక్టర్ గారు వారు ఇంకా కలెక్టర్ బంగ్లాలో ఉన్నారు, బయలుదేరుతున్నారని మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెరీ సారీ మిమ్మల్ని అందరూ వెయిట్ చేస్తున్నందుకు. కానీ ఒక డిస్ట్రిక్ట్ హెడ్ తోటి మనం ప్రోగ్రామ్ పెట్టుకున్నప్పుడు పొలిటీషియన్స్తో కానీ అఫీషియల్స్తో కానీ ఇలా చిన్న డిలే జరుగుతూ ఉంటాయి, తప్పదు, భరించాల్సిందే. వెంకటేశ్వర రెడీగానే ఉన్నారు. సో మీ అందరికీ తెలుసు మన ప్రోగ్రాము నెక్స్ట్ 1 month సాగుతుంది. ఈ ప్రోగ్రామ్ ఇంటెన్సివ్ కోచింగ్ ట్రైనింగ్ సమ్మర్ కోచింగ్ ప్రోగ్రామ్. యోగాని గురించి దాని ఉపయోగాల గురించి చెప్పడానికి పెద్ద సార్ మన వెంకటేశ్వర వచ్చారు. వారికన్నా యోగాని గురించి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరు ఉండరు నా ఉద్దేశం. సో వారు మాట్లాడేటప్పుడు అవన్నీ చెప్తారు. కానీ యాజ్ ఏ స్పోర్ట్స్ మ్యాన్ నేను చెప్పే కొన్ని సూచనలు ఉన్నాయి, అది చెప్పడానికే నేను మైక్ తీసుకున్నాను. ఏదైనా కోర్సులో చేరితే దాని ఎడల శ్రద్ధ పెట్టి, మామూలుగా శ్రద్ధ పెట్టడం కాదు, అధిక శ్రద్ధ పెట్టి ప్రతిరోజు అటెండ్ కావడానికి, టైంకి రావడానికి ప్రయత్నం చేయడం కాదు, రావాలి. ఇప్పుడే సత్యనారాయణ గారు అడిగారు, ఏమండి మనం క్యాంపు ఈ సమ్మర్ క్యాంప్ అయిపోయిన తర్వాత ఏమన్నా ప్రైజులు ఇస్తారా అంటే, అన్ని క్యాంపుల్లోనూ చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళకి ప్రైజులు ఇస్తూ ఉంటారు. బాగా చేశారనో, అందులో రాణించారనో ఇస్తుంటారు. నేనేమనుకున్నానంటే, ఎవరు ఎక్కువ అటెండ్ అయ్యారో వాళ్ళకి ఇద్దాము అనుకుంటున్నాను. అది వాళ్ళలో దాని ఎడల ఉన్న నమ్మకము, ఆశ, నేర్చుకోవాలనే తపన అన్ని ఆ క్యాంపులు అటెండ్ కావడం వల్ల అర్థమవుతాయి. ఏదైనా సరే గురువులు ఉంటారు, బాగా చెప్తారు, మనము దాని మీద పెట్టే శ్రద్ధను బట్టి ఉంటుంది ఏది నేర్చుకున్నా కూడా. అలా చెయ్యాలి అంటే సజ్జనారాయణ గారు క్యాంప్ ఎన్నింటికి స్టార్ట్ అవుతుంది రోజు? 6 to 7. You have to wake up by 4:30. Get ready. 5:30 అలా అక్కడ మీ ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యి మీ ఇల్లు ఎంత దూరం తెలియదు కాబట్టి 5:45 ఇక్కడ ఉండాలి. నేను క్రికెట్ నేర్చుకున్నాను, 40 ఏళ్ళు క్రికెట్ ఆడాను. కోచింగ్ క్యాంపుల్లో కూడా పార్టిసిపేట్ చేశాను. మా కోచ్ గారు మాకు ఫస్ట్ డే చెప్పారు, లేట్గా వచ్చిన వాళ్ళకి చెప్తుండేవారు అనమాట, నేను వచ్చే తరకల్లా మీరంతా రెడీగా ఉండాలి, మీరు నాకు విష్ చేయాలి, అంతేగాని నేను వచ్చి రండి అనకూడదు అని కోచ్ గారు చెప్పారు. అంటే సత్యనారాయణ గారు ఇక్కడ ఉండే కన్నా మీరు ముందు ఉండాలి. 6 o'clock క్యాంప్ స్టార్ట్ అవుతుంది అంటే 5:45 ఇక్కడ ఉండాలి. అలా ప్లాన్ చేసుకోవాలి. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఇన్ దిస్ వరల్డ్. ఎవరి టైం వాళ్ళు మెయింటైన్ చేయలేకపోతే ప్రపంచంలో దేన్ని సాధించలేరు. నేను ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాల జీవితంలో కూడా దేనికి లేట్ కాలేదు, అందరికన్నా ముందు ఉంటారు. వీళ్ళంతా కూడా అప్పుడప్పుడు నన్ను తిట్టుకుంటుంటారు, నిందే వచ్చేసేసి ఏంటి మిగతా వాళ్ళు మీరు రాలేదు అంటాడు అనుకొని వీళ్ళు కూడా ముందుకు రావడం మొదలు పెట్టారు. అందుకని మా సత్యనారాయణ గారి గురించి నేను అనట్లేదు. ఆయన ఒక రకంగా మనకి ఈ అసోసియేషన్ హాల్కి మనకు దొరికిన బంగారం ఈయన.
ఇంతవరకు ఈ సంవత్సరాల్లో చాలా మంది యోగా ఎబిలిటీని నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి, కంటిన్యూ చేయడానికి చాలా చాలా ఉపయోగపడతాయి. మనుషులు సమాజంలో వేల మంది ఉంటారు, ఇలాంటి వాళ్ళు కొద్ది వందల మంది ఉంటారు. వాళ్ళు వాళ్ళ తాపత్రయంతో తనకు వచ్చిన విద్యని 10 మందికి ఉపయోగపడేదాన్ని, ప్రజానీకానికి ఉపయోగపడేదాన్ని వాళ్ళకి నేర్పాలి, వాళ్ళ చేత చేయించాలి, తద్వారా దానికి ప్రాచుర్యం తీసుకురావాలి అనే భావనలో ఉంటారు. ఈయన అందరికన్నా ఆ విషయంలో ముందుంటాడు. ఎప్పుడు ఎవరి మీద విసుక్కోడు, ఎవరి మీద కోపడడు, ఏది హడావుడి పడుతున్నట్టుగా ఉండడు, చాలా రిలాక్స్డ్ గా ఉంటాడు. ఈయన్ని కంట్రోల్ చేయగలిగిన వాడు ఒక్కడే ఉన్నారు ఈ ప్రపంచంలో, ఇక అక్కడ కూర్చొని ఉన్నారు. మిగతా వాళ్ళందరినీ ఈయన కంట్రోల్ చేస్తాడు. సో ఈయన ఉన్న స్కిల్స్ ని, ఎబిలిటీని మీరంతా విశ్వసించండి, బాగా నేర్చుకోండి, నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఒక నెల రోజులు అనేది మన జీవితంలో చాలా చిన్న కాలం. నెల రోజులు ఎర్లీగా లేవండి, అంటే ఎర్లీగా పడుకోవాలి. నేను రోజు 10 o'clock పడుకుంటాను. నేను ఎందుకు? ఐ షుడ్ వేకప్ బై 5 o'clock. 10 only I come to stadium by 6 o'clock. సో దేనికైనా పట్టుదల ఉండాలి, ఆ ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. సో ఎర్లీగా రండి, పార్టిసిపేట్ చేయండి. మీలో ఎక్కువ ఎవరు అటెండ్ అవుతారో వాళ్ళలో ముగ్గురికి నేను మంచి ప్రైజ్ ఇస్తాను. ఎందుకంటే నాకు అంతకన్నా మిమ్మల్ని కొలమానం వేసి వీళ్ళు బాగా చేశారు, బాగా చేయలేదు అని చెప్పడానికి నా దగ్గర ఏం మార్గం లేదు. ఏ సత్యనారాయణ గారు అటెండెన్స్ చేస్తారు కదా, టాప్ 3కి నేను ఇస్తాను. ఓకేనా? అందరూ బాగా పార్టిసిపేట్. అధికారిగా మాట్లాడుతూ అందరినీ టైంకి రావాలి, టైంకి ఉండాలి. టైం అంటే ఆ టైం డాటెడ్ అనమాట. 5:45 ఇంటి ఉంటారంటే ఇంటి ఉంటారు, వెంటనే వెళ్ళిపోయారు. ఏంటి ఈ చెప్పాలి? ఎందుకంటే దీనికి ఇంకో వ్యక్తి కూడా ఉన్నారు, ఆవిడ ఆయన భార్య. ఆమె ఒకసారి నాతో చెప్పింది, ఈయన 1 నిమిషం కూడా వెయిట్ చేయండి నా కోసం, వెంటనే వెళ్ళిపోతాడు. 5:30 బయలుదేరాలి మనం అంటే 5:35 దాకా కూడా ఉండడు, వెంటనే వెళ్ళిపోతాడు.